అందరికీ నమస్కారం. తెలుగు పుస్తకాలు చదువుకుంటున్నాం కదా! అందులో మగవారు కుజగ్రహవాసులు, ఆడవాళ్ళు శుక్రగ్రహవాసులు అని మంచి చక్కటి పుస్తకం చదువుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు విన్నది మీకేమైనా అర్థమైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే శిక్షార్థిని గారు జయ శ్రీరామ ఈరోజు 6వ అధ్యాయం మొదలుపెడదాం. సరేనండి. అందరికీ జై శ్రీరామ. మొదలు పెడదామండి. అధ్యాయం 6 పురుషులు రబ్బరు బ్యాండ్లు. పురుషులు నేను మొదలు రబ్బరు పెడతాను. బ్యాండ్ల వంటి వారు. చదవండి. ఆ! ఎందుకిలా చెప్పారు అన్నది తెలుసుకోవాలి. ఒకసారి వ్యాకోచిస్తే తిరిగి యథాస్థితికి వచ్చేందుకే వాళ్ళు వ్యాకోచిస్తారు. అంటే దూరమవుతున్నారన్నమాట. పురుషునిలోని ఆంతరంగిక స్వాభావిక చర్యను అర్థం చేసుకోవడానికి సరైన ఉపమాలంకారం రబ్బరు బ్యాండు మాత్రమే. ఈ స్వాభావిక చర్యలో దగ్గర కావడం, దూరం కావడం, మళ్ళీ సాన్నిహిత్యం లేదా సన్నిహితం కావడం వంటి దశలుంటాయి. ఒకవేళ ఒక పురుషుడు మహిళను ప్రేమించినప్పటికీ, అతను ఆమెకు మరింత సన్నిహితం కావాలంటే, క్రమేణా అతను ఆమెకు దూరం కావలసి ఉంటుందని తెలుసుకున్నప్పుడు, చాలా మంది స్త్రీలు ఆశ్చర్యానికి గురవుతారు. ఇలా దూరమయ్యే స్వభావం పురుషులకు సహజాతం. ఇది ఉద్దేశపూర్వకంగా చేసే పని కాదు. తీసుకునే నిర్ణయమూ కాదు. అదలా జరిగిపోతూ ఉంటుందంతే. ఇందులో ఆమె తప్పు గాని, అతని తప్పు గాని ఉండదు. ఇదొక సహజ సిద్ధమైన వర్తులం. ఒక మహిళ భిన్నమైన కారణాల ఫలితంగానే పురుషునికి దూరమవుతుంది. తత్కారణంగా పురుషుడు దూరమైనప్పుడు మహిళలు సహజంగానే అపార్థాలకు గురవుతుంటారు. పురుషుణ్ణి విశ్వసించనప్పుడు, తమ ఉద్వేగాల్ని అతను అర్థం చేసుకుంటాడన్న నమ్మకం లేనప్పుడు, ముఖ్యంగా బాధలకు గురైనప్పుడు, తన బాధల్ని అతడు సదవగాహనతో వింటాడని భావించనప్పుడు ఆమె అతనికి దూరమవుతుంది. మళ్ళీ మళ్ళీ మానసికంగా గాయపడవలసి వస్తుందని భయపడినప్పుడు, లేదా అతను తనకు ఏదైనా ద్రోహం చేస్తాడు, లేదా నిరాశపరచడం వంటివి జరిగినప్పుడు మాత్రమే మహిళలు పురుషునికి దూరమవుతుంటారు. పురుషుడు కూడా సరిగ్గా ఇలాంటి కారణాల ఫలితంగానే మహిళలకు దూరమవుతాడు. కానీ ఒకవేళ ఆమె తప్పేమీ లేకపోయినప్పటికి కూడా అతను ఆమెకు దూరమవుతాడు. అతను ఆమెను విశ్వసించనప్పటికీ హఠాత్తుగా ఆమెకు దూరమవ్వడం మొదలుపెడతాడు. బలవంతాన లాగిపెట్టిన రబ్బరు బ్యాండులా అతను దూరమవుతాడు. ఆ తర్వాత తనంత తానే అతను మళ్ళీ దగ్గరవుతాడు. స్వాతంత్రాలకు సంబంధించిన తన మానసిక అవసరాన్ని తీర్చుకోవడం కోసమే పురుషుడు ఇలా తన జీవిత భాగస్వామికి మానసికంగా దూరమవుతుంటాడు. ఎప్పుడైతే అతను పూర్తిగా దూరమై వ్యాకోచానికి గురవుతాడో, అప్పుడు తిరిగి యథాతథ స్థితికి స్వాభావికంగానే కోరుకుంటాడు. మానసికంగా ఆమె నుంచి పూర్తిగా వేరుపడినప్పుడు అతనిలో హఠాత్తుగా ప్రేమ, సాన్నిహిత్యాల కోసం ఆరాటం మొదలవుతుంది. అప్పుడు అప్రయత్నంగానే అతను ప్రేమించడానికి, తనకవసరమైన ప్రేమను పొందడానికి ముందడుగు వేస్తాడు. ఆ దిశగా మరింత ప్రేరణను పొందుతాడు. ఒకసారి పురుషుడు యథాతథ స్థితికి వచ్చినప్పుడు, ఇంతకు పూర్వం ఎంత ఆంతరంగిక సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తాడో, అంతటి ఆంతరంగిక సాన్నిహిత్యాన్నే మళ్ళీ ప్రదర్శిస్తాడు. వెనక్కి వచ్చిన తర్వాత పాత అలవాట్లను మళ్ళీ నేర్చుకోవడం, లేదా దాని కోసం కొంత వ్యవధిని తీసుకోవడం వంటి అవసరాలు అతనికి కలగవు. పురుషుల గురించి ప్రతి మహిళ తెలుసుకోవలసిన విషయం. పురుషునికి సంబంధించిన ఈ స్వాభావిక చర్యను అర్థం చేసుకున్నట్టయితే అది అనుబంధాన్ని మరింతగా బలోపేతం చేస్తుంది. కానీ దాన్ని అపార్థం చేసుకుంటే అనవసర సమస్యలు తలెత్తుతాయి. ఒక ఉదాహరణను పరికిద్దాం. మ్యాగీ మానసికంగా ఆందోళనకు, నిరాశకు గురైంది. ఆమె పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆమె తన స్నేహితుడు జెఫ్ తో 6 నెలలుగా డేటింగ్లో ఉంది. ఇన్నాళ్ళు వారికి ప్రతి విషయము ఎంతో అందంగా కనిపించింది. కానీ హఠాత్తుగా అతను ఏ కారణం లేకుండానే ఆమె నుంచి మానసికంగా దూరమవడం మొదలుపెట్టాడు. అతను ఇలా ఎందుకు దూరమవుతున్నాడో,
మ్యాగీకి అర్థం కాలేదు. ఒక నిమిషం అతను నా పట్ల ఎంతో ఏకాగ్రతను ప్రదర్శిస్తాడు. మరుక్షణం అతను నాతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడు. అతనికి దగ్గర కావడానికి నేను చేయగలిగినదంతా చేశాను. కానీ దానివల్ల నా దానివల్ల పరిస్థితి మరింతగా దిగజారిందే తప్ప మెరుగుపడలేదు. అతను నాకు బాగా దూరమయ్యాడు. నేను చేసిన తప్పేమిటో నాకు తెలియడం లేదు. నేను ఎన్ నేను అంత దుర్మార్గురాలినా అని ఆమె నాతో అంది. ఎప్పుడైతే జెఫ్ మానసికంగా తనకు దూరం కావడం మొదలుపెట్టాడో, అప్పుడు మ్యాగీ దానిని వ్యక్తిగత ఆరోపణగా స్వీకరించింది. ఇది సహజమైన ప్రతిస్పందనే. తానేదో తప్పు చేశానని ఆమె తనని తాను నిందించుకుంది. అన్నింటినీ మళ్ళీ సరిదిద్దాలని ఆమె కోరుకుంది. కానీ అలా జెఫ్‌కు దగ్గరయ్యేందుకు ఆమె ప్రయత్నించిన కొద్దీ అతను ఆమెకు మరింత దూరమయ్యాడు. అనుబంధాలకు సంబంధించి నేను నిర్వహించిన సదస్సుకు హాజరై నా ప్రసంగాన్ని విన్న తర్వాత మ్యాగీ మానసికంగా ఎంతో కుదుటపడింది. ఆమెలోని ఆందోళన, గందరగోళం క్షణాల్లో మటుమాయమైపోయాయి. ముఖ్యంగా ఆమె తనను తాను నిందించుకోవడాన్ని మానేసింది. జెఫ్ దూరం కావడానికి కారణం తాను కాదని, అది తన తప్పు కాదని ఆమె అర్థం చేసుకుంది. దీనితో పాటుగా జెఫ్ ఎందుచేత అలా దూరమయ్యాడో, పరిస్థితిని తాను ఎలా అర్థం చేసుకొని స్వీకరించాలో కూడా ఆమె తెలుసుకుంది. కొన్ని నెలల తర్వాత నేను నిర్వహించిన మరో సదస్సుకు హాజరైన జెఫ్ నాకు కృతజ్ఞతలు చెప్పాడు. మ్యాగీలోని మార్పుకు, సదవగాహనకు నా ప్రసంగం కారణమైందని తెలుసుకొని అతను నాకు కృతజ్ఞతలు తెలిపాడు. అప్పుడు తామిద్దరం వివాహానికి సంసిద్ధులమయ్యామని అతను అన్నాడు. పురుషుల గురించిన ఈ పరిజ్ఞానం బహు కొద్ది మంది మహిళలకే ఉంటుందన్న రహస్యాన్ని మ్యాగీ తెలుసుకుంది. జెఫ్‌కు మళ్ళీ దగ్గరవడానికి తాను ప్రయత్నించే కొద్దీ తనకు దూరమయ్యే ప్రక్రియ నుంచి అతనిని తాను నిరోధిస్తున్నానని, ఆ ప్రక్రియ పూర్తయితే తప్ప అతను యథాతథ స్థితికి చేరుకోడన్న విషయాన్ని కూడా మ్యాగీ అర్థం చేసుకుంది. తాను అతనికి ఎంత అవసరమో తెలుసుకోవడానికి తనతోనే ఉండాలని అతను ఎంతగా కోరుకుంటున్నాడో జెఫ్‌కు అర్థమవడానికి తన ప్రయత్నాలు అడ్డంకిగా మారాయి. అతని వెంట పరుగులు తీయడమన్నది అతను యథాతథ స్థితికి చేరుకోవడంలో అవరోధాన్ని కల్పించింది. తనకు తనకు సంబంధించిన ప్రతి అనుబంధంలోనూ తాను ఇలాగే ప్రవర్తించిందని కూడా మ్యాగీ తెలుసుకుంది. తనకు తెలియకుండానే తాను ఒకానొక ముఖ్యమైన ప్రక్రియను అడ్డుకుంది. మరింత సాన్నిహిత్యం కోసం పరితపించడం ద్వారా ఆమె అత్యంత సహజసిద్ధమైన ఆ ప్రక్రియకు తానే అడ్డుగోడగా మారింది. పురుషునిలో హఠాత్ పరిణామం. దూరమయ్యే అవకాశాన్ని పురుషునికి నిరాకరించినట్టయితే మరింత చేరువ కావాలన్న తనలోని బలీయ వాంఛను తీర్చుకునే ఆస్కారాన్ని కూడా అతనికి నిరాకరించడమే అవుతుంది. పురుషుడు దూరమయ్యే ప్రక్రియలోకి అడుగుపెట్టగానే నిరంతర సాన్నిహిత్యం కోసం బలవంత పెట్టడం లేదా ఆంతరంగిక సాన్నిహిత్యం కోసం అతని వెంట పరుగులు తీయడం వంటివి దుష్ఫలితాన్ని ఇస్తాయని మహిళలు తెలుసుకోవాలి. అతను తమ నుంచి ఇక శాశ్వతంగా తప్పించుకొని పారిపోవడానికి, దూరమైపోవడానికి ఇవన్నీ దారి తీస్తాయని మహిళలు అర్థం చేసుకోవాలి. ప్రేమ కోసం తనలో తలెత్తే ఆరాటాన్ని అర్థం చేసుకునే అవకాశం అతనికి ఇక ఎన్నటికీ లభించదు. నేను నిర్వహించే సదస్సులో ఒక పెద్ద రబ్బరు బ్యాండును ప్రదర్శించడం ద్వారా ఈ విషయాన్ని విపులీకరిస్తుంటాను. మీరు ఒక రబ్బరు బ్యాండును చేతిలో పట్టుకున్నారని ఊహించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా దాన్ని మీ కుడివైపుకు లాగడాన్ని ప్రారంభించండి. ఆ రబ్బరు బ్యాండు 12 అంగుళాల వరకు వ్యాకోచించగలదు. ఎప్పుడైతే రబ్బరు బ్యాండు 12 అంగుళాల వరకు వ్యాకోచిస్తుందో, అప్పుడిక దానికి వెనక్కి వెళ్ళడం తప్ప మరో దారి సాధ్యం కాదు. ఎప్పుడైతే అది యథాస్థానానికి చేరుకుంటుందో, అప్పుడది మళ్ళీ తన పూర్వపు శక్తిని తిరిగి పొందుతుంది.
పురుషుడు పూర్తి స్థాయిలో మానసికంగా దూరమైపోయిన తర్వాత రబ్బరు బ్యాండ్ లాగే తిరిగి యథాతథ స్థితికి చేరుకుంటాడు. మరింత శక్తిని పొందుతాడు. సాధ్యమైన మేరకు దూరమైన తరువాత అతనిలో తదుపరి పరిణామం మొదలవుతుంది. పరిణామం పరిన్ పరిన్ పరిణామం మొదలవుతుంది. అతని దృక్పథమంతా ఏకమొత్తంగా మారిపోతుంది. జీవిత భాగస్వామి పట్ల ఎలాంటి శ్రద్ధాశక్తుల్ని ప్రదర్శించని ఈ వ్యక్తి అంటే దూరమయ్యే ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత హఠాత్తుగా ఆమె లేనిదే జీవించలేని స్థితికి వచ్చేస్తాడు. ఇప్పుడు అతను మళ్ళీ మానసిక సాన్నిహిత్యం కోసం పరితపిస్తాడు. ప్రేమను పొందాలన్న బలమైన వాంఛ మళ్ళీ మేలుకొనడం వల్ల అతను మరింతగా శక్తివంతుడవుతాడు. అయితే ఒకసారి దూరమైన తరువాత తిరిగి చేరువై మునుపటి సాన్నిహిత్యాన్ని ప్రదర్శించేందుకు మహిళకు కొంత వ్యవధి పడుతుంది. అందువల్ల పురుషుని ప్రవర్తన మహిళను సాధారణంగా గందరగోళంలో పడేస్తుంది. ఈ విషయానికి సంబంధించినంత వరకు పురుషుల ప్రవర్తన భిన్నంగా ఉంటుందని మహిళ అర్థం చేసుకున్నట్టయితే హఠాత్తుగా చేరువ కావాలన్న అతని కోరికను, ఆ కోరికలోని తీవ్రతను అపార్థం చేసుకుని ఆమె అతనిని దూరంగా నెట్టివేస్తుంది. లైంగిక స్వభావాల్లోని ఈ తేడాను పురుషులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పురుషుడు యథాతథ స్థితికి చేరుకోవడం మొదలుపెట్టినప్పుడు తదనుగుణంగా ప్రవర్తించేందుకు, కోరికల్ని, అవసరాల్ని వ్యక్తం చేసేందుకు తిరిగి అతనికి చేరువ కావడానికి స్త్రీకి కొంత వ్యవధి అవసరమవుతుంది. ఒక మహిళ మునుపటిలా ఆంతరంగికంగా సాన్నిహిత్యాన్ని ప్రదర్శించేందుకు ఆమెకు మరింత వ్యవధి అవసరమవుతుందన్న విషయాన్ని పురుషుడు అర్థం చేసుకుంటే ఈ ప్రక్రియ ఎంతో సజావుగా కొనసాగుతుంది. ముఖ్యంగా తాను దూరమైనప్పుడు ఆమె వేదనకు గురైన సందర్భంలో పురుషుడు మరింతగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తామిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాల్ని అర్థం చేసుకోకపోతే పురుషుడు అసహనానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యథాతథ స్థితికి చేరిన పురుషునికి ఇదివరకటిలాగానే మానసిక సాన్నిహిత్యాన్ని ప్రదర్శించే శక్తి ఉంటుంది. కానీ అదే సమయంలో ఆమెకు అలాంటి శక్తి ఉండదు. హఠాత్తుగా దూరమైన వ్యక్తిని మనఃపూర్వకంగా ఆహ్వానించేందుకు ఆమె అప్పటికప్పుడు సంసిద్ధురాలు కాలేదు. ఇది పురుషుణ్ణి అసహనానికి గురిచేస్తుంది. పురుషులు ఎందుకు దూరం అవుతారంటే మానసిక సాన్నిహిత్యానికి సంబంధించిన అవసరం తీరినప్పుడు పురుషుల్లో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు సంబంధించిన అవసరం తలెత్తుతుంది. మానసిక సాన్నిహిత్యానికి సంబంధించిన అవసరం తీరినప్పుడు పురుషుల్లో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు సంబంధించిన అవసరం తలెత్తుతుంది. అప్పుడు అతను అప్రయత్నంగానే ఆమెకు దూరం అవుతాడు. దాంతో ఆమె ఆందోళనకు గురవుతుంది. ఒకసారి స్వేచ్ఛకు సంబంధించిన అతని మానసిక అవసరం సంతృప్తి చెందితే అతను మళ్ళీ ఎప్పట్లాగే తనకు దగ్గరవుతాడన్న విషయాన్ని మహిళ గ్రహించలేదు. పురుషుడు దూరమైన సమయంలో ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక ఆమె ఆందోళనకు గురవుతుంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, మానసిక సాన్నిహిత్యం అనే రెండు అవసరాల మధ్య పురుషుడు తనకు తెలియకుండానే శాఖా సంక్రమణం చేస్తుంటాడు. స్వేచ్ఛ, ఉదాహరణకు మ్యాగీతో అనుబంధాన్ని మొదలుపెట్టిన తొలి రోజుల్లో జెఫ్లో మానసిక సాన్నిహిత్యానికి సంబంధించిన కోరిక బలంగా ఉండేది. ఆ కోరిక ఎంత తీవ్రంగా ఉండేదంటే అప్పుడతను లాగి పెట్టిన రబ్బరు బ్యాండులా ఉండేవాడు. ఆమెను మురిపించడానికి, ఆమె దృష్టిని ఆకర్షించడానికి, ఆమెను సంతోషపెట్టడానికి, ఆమెకు చేరువ కావడానికి అతను తపించిపోయేవాడు. అలా అతను తనకు చేరువైన తరువాత ఆమె కూడా అతని సాన్నిహిత్యాన్ని ఎంతగానో అభిలషించేది. ఆమె తన హృదయ ద్వారాలను ఎంతగా తెరిస్తే అతను అంతగా ఆమెకు దగ్గరయ్యాడు. మానసికంగా తామిద్దరం సంపూర్ణంగా దగ్గరవ్వడం అతనికి అద్భుతంగా కనిపించింది. కానీ ఇదంతా కొద్ది కాలం మాత్రమే నిలిచింది. అటు తరువాత మార్పు మొదలైంది. రబ్బరు బ్యాండుకు ఏం జరిగి ఉంటుందో ఊహించండి. రబ్బరు బ్యాండు నిస్సారంగా మారిపోయింది. దానిలో వ్యాకోచించే శక్తి సన్నగిల్లింది.
ఇక అది ముందుకు కదలలేని పరిస్థితి ఎదురైంది. జీవిత భాగస్వామికి ఒకసారి సంపూర్ణంగా దగ్గరైన తరువాత పురుషునికి కూడా సరిగ్గా ఇలాంటి స్థితే ఎదురవుతుంది. ఈ మానసిక సాన్నిహిత్యం ఒక మగవాడికి సంతృప్తిని కలిగించినప్పటికీ అతనిలో అంతర్గతంగా ఏదో ఒక మార్పు అనివార్యంగా తలెత్తుతుంది. ఇక దాంతో అతను ఆమెకు దూరమయ్యేందుకు తాపత్రయపడడం మొదలు పెడతాడు. సాన్నిహిత్యం కోసం అతను పడిన ఆరాటమంతా తాత్కాలికంగా తీరిపోగానే అతనిలో ఇక స్వాతంత్ర్యానికి సంబంధించిన తహతహ మొదలవుతుంది. ఎదుటి వ్యక్తితో ముడిపడిన మానసిక అవసరం ఇక చాలనిపిస్తుంది. తాను అతిగా ఎదుటి వ్యక్తి మీద ఆధారపడుతున్నానని అతను భావించవచ్చు, లేదా తాను ఎందుకు దూరం అవ్వాలని కోరుకుంటున్నాడో అతనికే తెలియకపోవచ్చు. స్త్రీలు ఎందుకు ఆందోళన చెందుతారంటే ఏ కారణం లేకుండానే జెఫ్ తన నుంచి దూరమైనప్పుడు, లేదా అతను తన నుంచి తానే దూరమైనప్పుడు మ్యాగీ భయంతో వణికిపోయింది. పూర్తిగా మానసిక అలజడికి గురైన ఆమె అతని వెంట పరుగులు తీయడం ప్రారంభించింది. తానేదో తప్పు చేశానని, దానివల్లే అతను తనకు దూరమవుతున్నాడని ఆమె భావించింది. తాను అతనికి మళ్ళీ మళ్ళీ దగ్గరై మానసిక సాన్నిహిత్యాన్ని నిరూపించుకోవాలని జెఫ్ తనను కోరుతున్నట్లుగా ఆమె ఊహించుకుంది. అతనిక ఎన్నటికీ తిరిగి రాడేమోనని భయపడింది. అతన్ని ఎలా వెనక్కి తెచ్చుకోవాలో తెలియకపోవడంతో తాను మరింతగా బలహీనపడినట్లు ఆమె భావించింది. ఇది పరిస్థితిని మరింతగా దిగజార్చింది. ఇదంతా జెఫ్ తాలూకు స్వాభావిక చర్యలోని భాగమేనని ఆమె తెలుసుకోలేదు. ఏం జరిగిందని ఆమె అతన్ని ప్రశ్నించినప్పుడల్లా అతని నుంచి ఎలాంటి స్పష్టమైన జవాబు లభించలేదు. అతను దాని గురించి మాట్లాడడానికే ఇష్టపడలేదు. అతను ఆమెకు మరింతగా దూరం అవ్వడాన్నే కొనసాగించాడు. స్త్రీ పురుషులు ప్రేమలో సందేహాలకు లోనవడం. స్త్రీ పురుషులకు సంబంధించిన ఈ మానసిక అవస్థల గురించిన అవగాహన లోపించినట్టయితే మహిళలు తమ ప్రేమను సందేహించడం అన్నది సర్వసాధారణం. జెఫ్ తనకు దూరమయ్యే ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా నేను చదువుతానండి. వాటర్ తాగుతా ఉన్నా, ఒకసారి పైకి తీసుకెళ్ళండి కొద్దిగా. స్త్రీ పురుషులు ప్రేమలో సందేహాలకు లోనవడం. స్త్రీ పురుషులకు సంబంధించిన ఈ మానసిక అవస్థల గురించిన అవగాహన లోపించినట్టయితే మహిళలు తమ ప్రేమను సందేహించడం అన్నది సర్వసాధారణం. జెఫ్ తనకు దూరమయ్యే ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా అవసరమైన ప్రేమను అన్వేషించి సాధించుకునే అవకాశాన్ని తాను అతనికి నిరాకరిస్తున్నానని తెలుసుకోలేకపోయింది మ్యాగీ. జెఫ్ తనను ప్రేమించడం లేదన్న అపోహలో పడిపోయింది. దూరమయ్యే అవకాశమే కనుక లేకపోతే దగ్గరవ్వాలన్న అభిలాష నుంచి, ఆతృత నుంచి జెఫ్ విముఖుడవుతాడు. తాను ఇక మ్యాగీని ప్రేమించడం లేదన్న భావనలోకి సులభంగానే అతను జారిపోతాడు. జెఫ్ తనకు దూరం అవ్వడం సహజమేనని అంగీకరించడాన్ని నేర్చుకున్న తరువాత అతను తప్పక తిరిగి వస్తాడని మ్యాగీ అర్థం చేసుకుంది. దూరమైనప్పుడు, ముభావంగా ఉన్నప్పుడు అతని వెంట పడకుండా ఉండడం ఎలాగో ఆమె తెలుసుకుంది. ఆ సమయంలో అతన్ని స్వేచ్ఛగా వదిలేస్తే తరువాత పరిస్థితులన్నీ చక్కబడతాయని ఆమె విశ్వసించింది. అనంతరం అతను ఆమెకు దూరమైన ప్రతిసారి కొంత వ్యవధి తరువాత తిరిగి సన్నిహితుడయ్యేవాడు. అతను దూరమైనప్పుడు ఆ ప్రక్రియను అర్థం చేసుకున్న కొద్దీ అతను తిరిగి వస్తాడన్న నమ్మకం ఆమెలో బలపడింది. తత్ఫలితంగా ఇక ఆమె అనవసర భయాందోళనకు గురి కావడాన్ని మానేసింది. అతను దూరమైనప్పుడు ఆమె అతని వెంట పరుగులు తీయడం లేదు.
ఏదో తప్పు జరిగిపోయిందేమోనన్న భయానికి కూడా ఆమె ఆస్కారం ఇవ్వడం లేదు. జెఫ్ స్వభావంలో ఇదంతా ఒక భాగమేనని ఆమె అంగీకరించింది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడల్లా అతనిని యథాతథంగా అంగీకరించడం వల్ల అతను ఆమెకు మరింత స్వల్ప వ్యవధిలోనే సన్నిహితుడవుతున్నాడు. తన మానసికోద్వేగాలలో, అవసరాలలో వస్తున్న మార్పులను అర్థం చేసుకున్న కొద్దీ జెఫ్కు తన ప్రేమ పట్ల మరింత విశ్వాసం పెరిగింది. బాధ్యతను స్వీకరించడానికి అతనిప్పుడు పూర్తిగా సంసిద్ధుడయ్యాడు. పురుషులు రబ్బరు బ్యాండ్ల వంటి వారని అర్థం చేసుకుని ఆమోదించడమే మ్యాగీ జెఫ్ల విజయ రహస్యం. పురుషుల్ని మహిళలు అపార్థం చేసుకోవడం. పురుషులు రబ్బర్ బ్యాండ్ల వంటి వ్యక్తులన్న అవగాహన కొరవడినప్పుడు వారి ప్రతిస్పందనల్ని మహిళలు అపార్థం చేసుకునే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. అతను మానసికంగా దూరమైన సమయంలో ఆమె మనం మాట్లాడుకుందాం అని అన్న వెంటనే వాళ్ళిద్దరి మధ్య సాధారణంగా గందరగోళం నెలకొంటుంది. ఆమె ఎప్పుడైతే మనసు విప్పి మాట్లాడుతూ అతనికి మరింతగా దగ్గరవ్వాలని కోరుకుంటుందో అప్పుడే అతను ఆమెకు దూరం అవ్వాలని ప్రయత్నిస్తాడు. నేను మాట్లాడాలని ప్రయత్నించినప్పుడల్లా అతడు దూరమైపోతున్నాడు. అతనికి నా పట్ల ఎలాంటి శ్రద్ధ లేదని నాకు అనిపిస్తుంది అన్న ఫిర్యాదుని నేను తరచూ వింటుంటాను. అతను ఇక ఎన్నటికీ తనతో మాట్లాడబోడని ఆమె పొరపాటుగా ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది. ఒక పురుషుడు తన జీవిత భాగస్వామి పట్ల ఎంత శ్రద్ధాశక్తుల్ని కలిగి ఉన్నప్పటికీ అతను హఠాత్తుగా ఆమెకు దూరం అయ్యే ప్రక్రియను ఈ రబ్బరు బ్యాండ్ ఉదాహరణ ద్వారా మనం బాగా అర్థం చేసుకోవచ్చు. ఆమెకు దూరం అవ్వడం అంటే అతను ఆమెతో ఇక ఎన్నటికీ మాట్లాడబోడని అర్థం కాదు. అయితే ఎవరికి బాధ్యత వహించకుండా తనతో తాను గడపడానికి అతనికి కాసింత ఏకాంతం కావాలి. అతను తన పట్ల తాను దృష్టి సారించే సమయం ఇది. ఎప్పుడైతే తన ఏకాంతం నుంచి బయటకు వస్తాడో అప్పుడు అతను మాట్లాడేందుకు అందుబాటులోకి వస్తాడు. జీవిత భాగస్వామితో అనుబంధాన్ని పెంచుకోవడంలో ఒక పరిధి దాటిన తర్వాత పురుషుడు తనను తాను కోల్పోతాడు. ఆమె అవసరాలు, సమస్యలు, కోరికలు, మానసిక ఉద్వేగాలు తనవిగా స్వీకరించడం వల్ల అతను తన స్వీయ మానసిక ఉద్వేగాలతో సంబంధాన్ని పోగొట్టుకుంటాడు. అప్పుడు ఆమెకు దూరం అవ్వడం ద్వారా అతను తన వ్యక్తిగత సరిహద్దుల్ని పునర్ పునర్నిర్వ పునర్నిర్వచించుకుంటాడు. స్వేచ్ఛ, స్వాతంత్రాల కోసం తనలో మొదలైన ఆతృతను సంతృప్తిపరుచుకుంటాడు. ఏది ఏమైనప్పటికీ ఇలా దూరం అవ్వడాన్ని కొందరు పురుషులు భిన్నమైన పద్ధతుల్లో అభివర్ణిస్తుంటాడు. దూరం అవ్వడం అన్నది వారికి సంబంధించినంత వరకు నాకంటూ కాసింత వ్యవధి కావాలి, లేదా నేను ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను అన్న భావన మాత్రమే. అభివర్ణన ఎలా ఉన్నప్పటికీ ఒక పురుషుడు స్త్రీకి మానసికంగా దూరం అవ్వడం అన్నది అతను కొద్ది కాలం పాటు తనను తాను పట్టించుకోవాల్సిన విలువైన అవసరాలను తీర్చే ప్రక్రియ అవుతుంది. మనం ఆకలి కావాలని ఎలా అయితే ముందుగా నిర్ణయించుకోమో, అలాగే ఒక పురుషుడు కూడా మానసికంగా తన స్త్రీకి దూరం అవ్వాలని ముందుగా నిర్ణయించుకోడు. దూరం అవ్వడం అన్నది అతని స్వాభావిక చర్య. దగ్గరైన కొద్దీ అతనిలో తనని తాను పోగొట్టుకునే ప్రక్రియ వేగవంతమవుతుంది. అప్పుడు స్వేచ్ఛ, స్వాతంత్రాల కోసం అతనిలో ఆతృత మొదలవుతుంది. దాంతో అతను దూరం అవ్వడం ప్రారంభిస్తాడు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు అతనిలా దూరమయ్యే ప్రక్రియను మహిళలు మరింత సానుకూలంగా అనువదించుకోవడాన్ని మొదలుపెడతారు. మహిళలు దగ్గరయ్యే కొద్దీ పురుషులు దూరమవడం, తనతో మాట్లాడాలని, తనకి సన్నిహితంగా ఉండాలని ఆమె అనుకునే సమయంలోనే అతను ఆమెకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. ఎందరో స్త్రీల విషయంలో ఇలా జరుగుతుంటుంది. దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, ఒక పురుషుడు తన నుంచి దూరంగా వెళ్ళిపోతున్న సంగతిని ఒక స్త్రీ తనకు తెలియకుండానే గ్రహిస్తుంది. అటువంటి సమయాల్లో ఆమె తమ ఆత్మీయానుబంధాన్ని మళ్ళీ నెలకొల్పాలని ప్రయత్నిస్తూ మనం మాట్లాడుకోవాలి అని అంటుంది. అతను ఆమెకు దూరంగా వెళ్తూ ఉండటంతో తనతో మాట్లాడటం అతనికి ఇష్టం లేదని, తనని అతను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆమె పొరపాటుగా అర్థం చేసుకుంటుంది. 2,
ఒక స్త్రీ తన మనసు విప్పి ఎంతో సన్నిహితమైన భావాలను పంచుకుంటున్నప్పుడు నిజానికి ఆమెకి దూరంగా ఉండాలన్న అతని అవసరం తలెత్తుతుంది. ఒక పురుషుడు సాన్నిహిత్యాన్ని కొంతవరకే భరించగలడు. అది పరిధి దాటినప్పుడు అతనిలో ప్రమాద ఘంటిక మోగటం మొదలవుతుంది. సమతౌల్యం పాటించమని, ఆమెకు దూరంగా జరగమని అది తెలియజేస్తుంది. అత్యంత సన్నిహితంగా ఉన్న సమయాల్లో ఒక పురుషునికి హఠాత్తుగా యాంత్రికంగా తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు హరించిపోతున్న సంగతి గుర్తుకొస్తుంది. వెనక్కి తగ్గుతాడు. తన మాటలో తేడా తన మాటలో లేదా తన పనో అతన్ని తనకు దూరం చేయడం ఆమెను తికమక పెడుతుంది. సాధారణంగా ఒక స్త్రీ భావోద్వేగంతో ఏ విషయాన్నైనా చెబుతున్నప్పుడు సాధారణంగా ఒక స్త్రీ భావోద్వేగంతో ఏ విషయాన్నైనా చెబుతున్నప్పుడు ఒక పురుషుడు ఆమె నుంచి దూరంగా పోవాలని అనుకుంటాడు. ఎందుకంటే అనుభూతులు పురుషులను స్త్రీల దగ్గరకు చేర్చి సాన్నిహిత్యాన్ని సృష్టిస్తాయి. అయితే ఒక పురుషుడు మరింత సన్నిహితంగా స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు తనంతట తానే ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఆమె భావాలని వినడం అతనికి ఇష్టం లేదని దాని అర్థం కాదు. మరొకప్పుడు ఆమెకి దగ్గరవ్వాలని అతను అనుకునే క్షణాల్లో ఏ భావాలైతే అతన్ని ఆమె నుంచి దూరంగా నెట్టాయో అవే భావాలు అతన్ని ఆమె దగ్గరికి తీసుకొస్తాయి. అతను దూరం అవడానికి కారణం అతనితో ఆమె ఏం చెప్పింది అన్నది కాదు, దానిని ఆమె ఎప్పుడు చెప్పింది అన్నదే. మీరు చెబుతారండి? ఒక పురుషుడితో ఎప్పుడు మాట్లాడాలి? ఒక పురుషుడు ఎప్పుడైతే దూరం అవ్వడం మొదలుపెట్టాడో అప్పుడిక దగ్గర కావడానికి లేదా మాట్లాడడానికి అది తగిన సమయం కాదు. అతన్ని దూరం అవ్వనివ్వండి. కొంతకాలం తర్వాత అతనే మళ్ళీ దగ్గరవుతాడు. అప్పుడు అతను మరింత ప్రేమాస్పదంగా కనిపిస్తాడు. ఎంతో సహకరిస్తాడు. అసలేమీ జరగనట్టే ప్రవర్తిస్తాడు. అతనితో మాట్లాడడానికి ఇదే తగిన సమయం. ఈ అందమైన సమయం ఆసన్నమైనప్పుడు ఒక పురుషుడు సాన్నిహిత్యాన్ని అభిలషిస్తున్నప్పుడు మాట్లాడేందుకు అతను పూర్తిగా అందుబాటులోకి వచ్చినప్పుడు సాధారణంగా మహిళలు సంభాషణ పెట్టరు. ఇలా జరగడానికి 3 సాధారణ కారణాలున్నాయి. తాను అతనితో మాట్లాడాలని గతంలో చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడం మూలాన ఒక మహిళ మళ్ళీ అతనిని కదిలించడానికి భయపడుతుంది. తన పట్ల అతనికి శ్రద్ధాసక్తులు లేవని, అతను తన మాటల్ని వినిపించుకోడని పొరబాటుగా అపోహపడుతుంది. తన పట్ల అతను విముఖుడయ్యాడన్న భయం చేత ఆమె అతని మానసిక ఉద్వేగాల గురించి ప్రస్తావిస్తూ సంభాషణ మొదలు పెట్టడానికి భయపడుతుంది. తమ మధ్య జరిగిన దాని గురించి మాట్లాడేందుకు ముందు ఆమె అతనితో మానసిక సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించుకోవాలని అనుకుంటుంది. పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. తాను అతనికి దూరంగా ఉన్నానన్న విషయం ఆమెకు తెలుసు. అతనిని బాధించిన విషయం గురించి అతనే సంభాషణను ప్రారంభించేంత వరకు ఆమె వేచి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ అతను నిజంగా బాధకు గురి కాలేదు. కాబట్టి వేదనాభరితమైన మానసిక ఉద్వేగాల గురించి మాట్లాడాల్సిన అవసరం అతనికి ఉండదు. సంభాషణను మొదలు పెట్టాలంటే తాను చెప్పుకోవలసింది ఎంతో ఉందని, అయినప్పటికీ తాను అతని పట్ల దురుసుగా వ్యవహరించకూడదని మహిళ జాగ్రత్త వహిస్తుంది. తన సొంత ఆలోచనల్ని, మానసిక ఉద్వేగాల్ని అతని ముందు వ్యక్తీకరించడం మర్యాద కాదన్న భావనతో అతని మానసిక ఉద్వేగాలకు, ఆలోచనలకు సంబంధించిన ప్రశ్నలతో సంభాషణ మొదలుపెడుతుంది. ఇది పొరపాటు. కానీ చెప్పుకోవడానికి అతని దగ్గర ఏమీ ఉండదు. దాంతో అతనికి తనతో మాట్లాడడమే ఇష్టం లేదని ఆమె భావిస్తుంది. ఒక పురుషుడు తనతో మాట్లాడకపోవడానికి సంబంధించిన ఈ రకమైన అపోహలన్నీ మహిళల్ని గందరగోళంలో పడేస్తాయి. పురుషుణ్ణి మాట్లాడించడం. ఒక మహిళ
భర్తతో మాట్లాడాలని కోరుకుంటే మానసిక సాన్నిహిత్యం కోసమే తన అనుభూతుల్ని వ్యక్తీకరించాలని కోరుకుంటే తానే ముందుగా సంభాషణను ప్రారంభించాలి. పురుషుడే సంభాషణని ప్రారంభించాలని ఆమె కోరుకోకూడదు. సంభాషణను మొదలుపెట్టే పని తానే చెయ్యాలి. ఒకవేళ మాట్లాడడానికి తన జీవిత భాగస్వామి దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ మనసును మనసును పంచుకోవడాన్ని ఆమె ప్రారంభించాలి. తన మాటల్ని వినిపించుకున్నందుకు అతన్ని అభినందిస్తూ ఉంటే క్రమంగా పురుషుడు కూడా మరింతగా మాట్లాడతాడు. ఆమెతో మాటల్ని పంచుకుంటాడు. సంభాషణను మొదలుపెట్టేందుకు పురుషుడు సిద్ధపడినప్పటికీ తొలి క్షణాలలో మాట్లాడేందుకు అతని దగ్గర ఏ విషయమూ ఉండకపోవచ్చు. మాట్లాడాలంటే తగిన కారణం ఉండి తీరాలన్న కుజగ్రహవాసుల స్వభావం గురించి మహిళలకు తెలియదు. కేవలం అనుభూతుల్ని పంచుకోవడానికే మాట్లాడడం అన్నది వాళ్ళకి తెలియదు. కానీ ఎప్పుడైతే ఒక మహిళ మాట్లాడడం ప్రారంభిస్తుందో అప్పుడు పురుషుడు ఆమె చెబుతున్న దాని గురించి తన అభిప్రాయాల్ని పంచుకోవడం మొదలు పెడతాడు. ఉదాహరణకు, ఆ రోజు తనకెదురైన ఇబ్బందుల గురించి ఆమె మాట్లాడితే అతను కూడా తనకు ఆ రోజు ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడతాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఆమె పిల్లల గురించి మాట్లాడితే అతను కూడా ఆ విషయం గురించే మాట్లాడతాడు. ఆమె మనసు విప్పి మాట్లాడిన కొద్దీ అతనిలో ఒత్తిడి తగ్గిపోతుంది. ఆమె తనను నిందించడం లేదన్న విషయం అతనికి మరింతగా అర్థమవుతుంది. క్రమేణా అతను కూడా మనసు విప్పి మాట్లాడడం మొదలు పెడతాడు. చెప్తారండి. మాట్లాడాలని పురుషుల్ని మహిళలు ఒత్తిడి చేయడం. ఒక మహిళ తన ఆలోచనల్ని పంచుకోవడం అన్నది సహజంగా పురుషుణ్ణి మాట్లాడేందుకు పురిగొల్పుతుంది. కానీ మాట్లాడి తీరాలన్న ఒత్తిడికి లోనైతే పురుషునికి మనసు శూన్యమవుతుంది. మాట్లాడడానికి అతని దగ్గర ఏమీ మిగలదు. అతనికి ఆమె తనను ఆదేశిస్తుందన్న భావన కలుగుతుంది. దాంతో ఒకవేళ చెప్పవలసిందేదైనా ఉన్నప్పటికీ అతను మౌనం వహిస్తాడు. మాట్లాడి తీరాలని ఒక మహిళ ఒత్తిడి చేయడం అన్నది పురుషునికి కష్టాన్ని కలిగిస్తుంది. పదే పదే ప్రశ్నించడం ద్వారా ఆమె తనకు తెలియకుండా తానే అతన్ని దూరం చేసుకుంటుంది. ముఖ్యంగా మాట్లాడాల్సిన అవసరం లేనప్పుడు కూడా పురుషుణ్ణి మాట్లాడమని ఒత్తిడి చేయడం వల్ల అతను ఆమెకు దూరమవుతాడు. పురుషునికి మాట్లాడి తీరాల్సిన అవసరం ఉందని, కాబట్టి అతను మాట్లాడి తీరాలని మహిళ పొరబాటుగా భావిస్తుంది. పురుషుడు కుజగ్రహం నుంచి వచ్చాడని, మాట్లాడడం అన్నది అతనికి అంతగా అవసరమైన విషయం కాదని ఆమె మర్చిపోతుంటుంది. అతడు మాట్లాడేంత వరకు తనను అతను ప్రేమించడం లేదని ఆమె భావిస్తుంది. మాట్లాడకపోవడం వల్ల ఒక పురుషుణ్ణి తిరస్కరించినట్టయితే ఇక మాట్లాడే అవసరం లేదన్న తప్పుడు సందేశాన్ని అతనికి నొక్కి చెప్పినట్లవుతుంది. తనను యథాతథంగా ఎదుటి మనిషి అంగీకరించాలన్నదే పురుషుని మానసిక అవసరం. ఆ అవసరం తీరినప్పుడే అతను క్రమేణా ఎదుటి వ్యక్తితో మనసు విప్పి మాట్లాడతాడు. మాట్లాడాలని ఒత్తిడి చేయడం లేదా తాను మానసికంగా దూరమైనప్పుడు తన పట్ల విముఖతను ప్రదర్శించడం వంటివి చోటు చేసుకున్నప్పుడు ఆమె తనను అంగీకరించడం లేదని అతను భావిస్తాడు. ఆమె మాటల్ని శ్రద్ధగా ఆలకించడాన్ని, మనసు విప్పి మాట్లాడడాన్ని నేర్చుకున్న తర్వాతే పురుషుడు తన జీవిత భాగస్వామికి దూరమవ్వాలన్న కోరికకు ఆస్కారం ఇవ్వాలి. శ్రద్ధగా అతను ఆమె మాటల్ని ఆలకించినప్పుడు ప్రతిఫలంగా ఆమె అతన్ని అభినందించాల్సి ఉంటుంది. అలా అభినందిస్తే అతను క్రమేణా మరింతగా మనసు విప్పి మాట్లాడతాడు. పురుషునితో సంభాషణను మొదలు పెట్టడం. ఒక పురుషుణ్ణి మాటల్లోకి దించేందుకు మహిళ ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తే అంతే తీవ్రంగా అతను ఆ ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తాడు. ముఖ్యంగా అతను మానసికంగా దూరమవుతున్న సమయంలో ఉన్న ఫలానా అతనిని మాటల్లోకి దించేందుకు ప్రయత్నించడం అన్నది సరికాదు.
అతనిని మాటల్లోకి దించడం ఎలాగో తెలియక తికత తికమక పడే బదులు అతనితో మరింత మానసిక సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడం ఎలా, నా జీవిత భాగస్వామితో భాష వినిమయాన్ని, సంభాషణను కొనసాగించడం ఎలా అని ఆమె తనను తాను ప్రశ్నించుకుంటే మంచిది. పురుషునితో సంబంధంలో ఉన్నప్పుడు అతనితో మాట్లాడి తీరాల్సిన అవసరం ఉందని చాలా మంది స్త్రీలు భావిస్తుంటారు. ఒకవేళ అలా భావించినట్టయితే సంభాషణను మహిళే ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే పురుషుణ్ణి యథాతథంగా అంగీకరించాలని, కొన్ని సందర్భాల్లో అతను తనకు అందుబాటులో ఉంటాడని, మరికొన్ని సందర్భాల్లో స్వాభావికమైన ఒత్తిడి వల్ల అతను తనకు దూరంగా ఉంటాడని ఆమె అర్థం చేసుకోవాలి. ఆ తరువాతే సంభాషణను మొదలు పెట్టాలి. అతను అందుబాటులోకి వచ్చినప్పుడు మహిళ అతని మీద ఉన్న ఫలానా 20 ప్రశ్నల్ని గుప్పించడం లేదా మాట్లాడి తీరాలని అతనిని ఒత్తిడికి గురిచేయడం వంటి అపసవ్య ధోరణులకు తావివ్వకూడదు. కాస్త చెవి ఒగ్గి వింటే చాలునని చెబుతూ అలా విన్నందుకు అతనిని తాను అభినందిస్తున్నట్టు ఆమె పదే పదే అతనికి తెలియజెప్పాలి. సంభాషణ మొదలైన తొలి ఘడియల్లో అతనికి మాట్లాడవలసిన అవసరాన్ని కల్పించకుండా ఉంటే మరీ మంచిది. ఉదాహరణకు, జెఫ్, నువ్వు కాసేపు నాతో మాట్లాడతావా? ఇవాళ నేను బాగా ఇబ్బందులు పడ్డాను. దాని గురించి నీతో మాట్లాడాలనుకుంటున్నాను. అలా మాట్లాడితే నాకు కాస్త ఊరట దొరుకుతుంది అని మ్యాగీ చెప్పవచ్చు. తరువాత ఓ 2 నిమిషాల పాటు తన మాటల్ని కొనసాగించి ఆమె కాసేపు మౌనం వహించవచ్చు. నువ్వు ఇలా నా మాటల్ని వినిపించుకోవడం అన్నది నాకెంతో సంతోషాన్నిచ్చింది. నిజంగా ఇది నాకు చాలా అవసరం అని ఆమె చెప్పవచ్చు. ఈ అభినందన మరింత శ్రద్ధగా ఆమె మాటల్ని ఆలకించేలా పురుషునికి స్ఫూర్తినిస్తుంది. ఎలాంటి అభినందన, ప్రోత్సాహం లభించనట్టయితే తాను ఆమె మాటల్ని వింటున్నప్పటికీ అదంతా నిష్ప్రయోజనమే అన్న భావన కలిగి పురుషుడు క్రమేణా సంభాషణ పట్ల ఆసక్తిని కోల్పోతాడు. తాను ఆమె మాటల్ని శ్రద్ధగా ఆలకించడం అన్నది ఆమెకు ఎంతగా అవసరమన్న విషయాన్ని అతను ఇక తెలుసుకోలేడు. ఎదుటి వ్యక్తి తమ మాటల్ని వినిపించుకోవడం అన్నది తమకు చాలా అవసరమని మహిళలకు సహజాతంగానే తెలిసి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ముందస్తు శిక్షణ ఇవ్వకుండా ఒక పురుషుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలని కోరుకోవడం అంటే అతనిని మహిళగా ఉండమని కోరుకున్నట్టే. తాను చెప్పిన దాన్ని శ్రద్ధగా ఆలకించినందుకు మహిళ అభినందిస్తే అదృష్టవశాత్తు పురుషుడు మాట్లాడడాన్ని ఎంతో ప్రధానమైన విషయంగా పరిగణిస్తాడు, గౌరవించడాన్ని నేర్చుకుంటాడు. పురుషుడు మాట్లాడకపోతే. శాండ్రా ల్యారీలకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇప్పుడు శాండ్రా విడాకులకు కోరుకుంటుంది. ల్యారీ మాత్రం అందుకు సుముఖంగా లేడు. ఈ పెళ్లిని కాపాడుకోవాలని అతను ఎందుకు ప్రయత్నిస్తాడు? అతనికి నా పట్ల ప్రేమ లేదు. అతనికి ఎలాంటి మానసిక ఉద్వేగాలు ఉండవు. మనసు విప్పి మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పటికీ అతను నాకు దూరంగా వెళ్ళిపోతాడు. అతను ముభావంగా ఉంటాడు. అతను మనసు లేని మనిషి. 20 ఏళ్లుగా అతను తన ఉద్వేగాలన్నిటినీ దాచిపెట్టుకుంటూనే ఉన్నాడు. అతన్ని క్షమించేందుకు నేను సిద్ధంగా లేను. ఈ సంబంధంలో నేనిక కొనసాగలేను. మనసు విప్పి తన ఆలోచనల్ని నాతో పంచుకునేలా అతనికి ప్రేరణనివ్వడంలో నేను పూర్తిగా అలసిపోయాను. బాగా గాయపడ్డాను అని ఆమె చెప్పింది. వైవాహిక సంబంధంలో సమస్యలకు తానెంతగా కారణమవుతున్నది శాండ్రాకు తెలియడం లేదు. తప్పంతా తన భర్తదేనని ఆమె భావిస్తోంది. మానసికంగా సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి, మనసుల్ని పంచుకోవడానికి, మాట్లాడుకోవడానికి తను చేయాల్సిందంతా చేసేశానని, 20 ఏళ్లుగా అతను తన ప్రయత్నాల్ని నిరోధిస్తూనే ఉన్నాడని ఆమె భావిస్తోంది. రబ్బరు బ్యాండ్లు పురుషుల గురించి నా ప్రసంగాన్ని విన్న తరువాత భర్త పట్ల దయతో, క్షమతో హృదయం ద్రవించి
ఆమె కన్నీళ్ల పర్యంతమైంది. అతని సమస్య తన సమస్యేనని ఆమె గుర్తించింది. సమస్యకు తానెంతగా కారణమైందో కూడా ఆమె తెలుసుకుంది. పెళ్లైన తొలి ఏడాది నేను మనసు విప్పి నా ఉద్వేగాల గురించి అతనితో మాట్లాడ్డానికి ప్రయత్నించడం, అప్పుడు అతడు నా నుంచి దూరమవ్వడం నాకింకా గుర్తుంది. నా పట్ల అతనికి ప్రేమ లేదని నేను భావించాను. మరి కొన్నిసార్లు మాట్లాడేందుకు ప్రయత్నించి ఫలితం లేకపోవడంతో నేను మిన్నకుండిపోయాను. మళ్ళీ మళ్ళీ గాయపడాలని నేను కోరుకోలేదు. మాట్లాడాలని నేను కోరుకున్నప్పుడు కాకుండా, అటు తర్వాత మరికొంత కాలానికైనా అతను నా మాటల్ని వినిపించుకుంటాడన్న విషయం నాకు తెలీదు. అతనికి నేను ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. పదే పదే గాయపడ్డాన్ని నేను మానివేశాను. నాకన్నా ముందుగా అతనే నాతో మనసు విప్పి మాట్లాడాలని నేను కోరుకున్నాను అని ఆమె నాతో చెప్పింది. ఏకపక్ష సంభాషణలు. ఏకపక్ష సంభాషణలు. శాండ్రా సంభాషణలన్నీ ఏకపక్షమైనవే. ప్రశ్నల్ని ఏకమొత్తంగా అతని మీద గుప్పించేయడం ద్వారా అతనితో సంభాషించాలని ఆమె ప్రయత్నించేది. తాను మాట్లాడాలనుకున్న విషయం గురించి ప్రస్తావించే ముందుగానే అతని నుంచి ఎదురయ్యే ముక్తసరి జవాబులతో ఆమె నిరాశపడేది. చివరికి ఆమె తన మానసికోద్వేగాల గురించి చెప్పినప్పుడు కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అతను మనసు విప్పి మాట్లాడకపోవడం, అనుభూతుల్ని పంచుకోకపోవడం, ప్రేమించకపోవడం అన్నవి ఆమెను నిరాశకు గురిచేశాయి. ఏకపక్ష సంభాషణలు ఇలా ఉంటాయి. ఇవాళ ఎలా గడిచింది నీకు? బాగానే గడిచింది. ఏమైంది? ఏమీ కాలేదు. మామూలే. ఈ వారాంతం ఎలా గడపాలనుకుంటున్నావు? నేను దాని గురించి ఆలోచించలేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? మన స్నేహితుల్ని ఇంటికి ఆహ్వానిద్దామా? ఏమో, టీవీ షెడ్యూల్ పుస్తకం ఎక్కడ ఉందో నీకు తెలుసా? నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదు? ఆ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే పెళ్లి కూడా చేసుకున్నాను. నన్ను ప్రేమిస్తున్నానని ఎలా అనుకుంటున్నావు? మనిద్దరం కలిసి మాట్లాడుకోవడం లేదు. ఏం మాట్లాడకుండా అలా ఊరికే ఎలా కూర్చోగలుగుతున్నావు? నీకసలేం పట్టదా? సంభాషణ ఈ మలుపు తీసుకోగానే లారీ చటుక్కున లేచి బయటికి వెళ్ళిపోతాడు. తిరిగి ఇంటికి వచ్చి ఏమీ జరగనట్టు ప్రవర్తిస్తుంటాడు. శాండ్రా కూడా అంతా సజావుగానే ఉన్నట్టు ప్రవర్తిస్తుంటుంది. కానీ లోపల ఆమెలో అతని మీద ప్రేమ హరించుకు హరించుకు హరించుకుపోతుంటుంది. పైకి మాత్రం తాను అతనిని ప్రేమిస్తున్నట్టు కనిపించినప్పటికీ ఆమె మనసులో అతని మీద వ్యతిరేకత పెరుగుతోంది. ఇలా పదే పదే జరిగినప్పుడల్లా ఆమె లోపల కోపంతో రగిలిపోతూ భర్త మానసికోద్వేగాల గురించి గుచ్చి గుచ్చి ఆరా తీయడాన్ని మొదలు పెడుతుంది. ఇలా 20 ఏళ్లుగా అతను తనను ప్రేమించడం లేదన్న తన అపోహను యథార్థంగా నమ్మడం కోసం ఇబ్బడి ముబ్బడిగా ఆధారాలను పోగు చేసుకుంటుంది. తరువాత ఆమె అతనితో మానసిక సాన్నిహిత్యాన్ని ఇక ఎంత మాత్రం కోరుకోదు. తమను తాము కోల్పోకుండా పరస్పరం సహకరించుకోవడం. లారీని మాట్లాడించే ప్రయత్నంలోనే నేను 20 ఏళ్లు గడిపాను. అతను మనసు విప్పి మాట్లాడాలని నేను కోరుకున్నాను. నాకు దగ్గరగా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా నాకు సహకరించి, నా పట్ల ఎంతో అనురాగాన్ని ప్రదర్శించే వ్యక్తిని కోల్పోతున్న విషయాన్ని నేను గుర్తించనే లేదు. కోల్పోతున్నానన్న విషయాన్ని నేను గుర్తించనే లేదు. నిజానికి నాకు కావాల్సింది అతని అనురాగమే. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా నేనిప్పుడు నా భర్తతో మనసు విప్పి ఎన్నో విషయాలు మాట్లాడాను. మేమిద్దరం ఎంతగానో మాటల్ని పంచుకున్నాం. అతని నుంచి ఇప్పుడు నాకు అనంతమైన ప్రేమ లభిస్తోంది. ఇన్నాళ్లుగా నేను దీన్ని పొందలేకపోయాను. అతనే మారాలని నేను భావించేదాన్ని. అతనిలో కానీ, నాలో కానీ ఎలాంటి తప్పు లేదు. ఒకరికొకరు సహకరించుకోవడం ఎలాగో తెలియక మేము ఇన్నాళ్లు ఇబ్బంది పడ్డాం అని శాండ్రా నాతో చెప్పింది. లారీ తనతో మాట్లాడడం లేదని
సదా ఫిర్యాదు చేసేది. అతని మౌనం మానసిక సాన్నిహిత్యానికి పెద్ద అవరోధమని ఆమె భావించేది. తాను ఆశించిన విధంగానే ప్రతిస్పందించాలని కోరుకోవడం, లేదా ఒత్తిడి చేయడం వంటి అపసవ్య ధోరణులకు తావివ్వకుండా లారీతో తన మనోభావాల్ని పంచుకోవడం ఎలాగో ఆమె నా సదస్సులో తెలుసుకుంది. అతని మౌనాన్ని ద్వేషించకుండా దాన్ని అభినందించి ఆమోదించడాన్ని ఆమె నేర్చుకుంది. దీనివల్ల అతను ఒక మంచి శ్రోతగా మారాడు. శ్రద్ధగా ఆలకించే కళను లారీ అభ్యసించాడు. తప్పుపట్టకుండా ఆమె మాటల్ని వినిపించుకోవడాన్ని నేర్చుకున్నాడు. మనసు విప్పి మాట్లాడడం, బిగ్గరగా, బాహాటంగా తన మనోభావాల్ని చెప్పేలా ఒక మగవాడికి తర్ఫీదు ఇవ్వడం కంటే శ్రద్ధగా వినే పద్ధతిని అతనికి బోధించడం చాలా మంచిది. తాను ప్రేమించే వ్యక్తి మాటల్ని వినడం, అలా విన్నందుకు ఆ వ్యక్తి నుంచి అభినందనల్ని పొందడం అన్నవి క్రమేణా మనసు విప్పి మాట్లాడడానికి పురుషునికి ప్రేరణనిస్తాయి. తరువాత అతను అప్రయత్నంగానే మరింతగా మనసు విప్పి మాట్లాడతాడు. ఎదుటి వ్యక్తి మాటల్ని విన్నందుకు తగిన అభినందనలు లభించాయని పురుషుడు భావిస్తే మరింతగా మనసు విప్పి మాట్లాడకపోయినప్పటికీ తనను ఎదుటి వ్యక్తి నిరాకరించడం లేదని భావిస్తాడు. క్రమేణా మనసు విప్పి మాట్లాడతాడు. మాట్లాడడానికి అవసరమైన విషయమేదీ లేదని భావించినప్పటికీ క్రమేణా అతను కూడా మాట కలుపుతాడు. అన్నిటికన్నా ముందుగా తనను అవతలి వ్యక్తి అంగీకరిస్తోందన్న నమ్మకం అతనికెంతో అవసరం. ఒకవేళ అతని మౌనం వల్ల ఆమె మరింతగా కలత చెందుతోంది అంటే పురుషుడు కుజగ్రహం నుంచి వచ్చాడన్న విషయాన్ని ఆమె మరిచిపోయిందన్న మాటే. పురుషుడు సన్నిహితంగా ఉన్నప్పుడు లీసా జిమ్లకు లీసా జిమ్లకు 2 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వాళ్ళిద్దరూ ఒకరి కోసం మరొకరు చేయవలసినదంతా చేశారు. ఎన్నడూ ఒకరిని విడిచిపెట్టి మరొకరు ఉండలేదు. కొంతకాలం తరువాత జిమ్ చిరాకుగా ప్రవర్తించడం, ముభావంగా, స్తబ్దంగా ఉండిపోవడం మొదలైంది. వారిద్దరికీ సలహానిచ్చే క్రమంలో లీసా నాతో అతను ఇదివరకట్లా సరదాగా ఉండడం లేదు. తనని ఉల్లాసంగా మార్చేందుకు ఏం చేసినా ప్రయోజనం లేకపోయింది. రెస్టారెంట్లకి, షాపింగ్కి వెళ్ళడం, విహారయాత్రలకి వెళ్ళడం, నాటకాలకు, విందులకు, నృత్యాలకు వెళ్ళడం వంటి ఎన్ని పనులు చేసినా అతనిలో మార్పు రాలేదు. ఇక ఇద్దరం కలిసి చేయగలిగిందేమీ లేదు. ఇద్దరం టీవీ చూడడం, తినడం, నిద్రపోవటం, పనికి వెళ్ళిపోవడం వంటివి మాత్రమే చేస్తున్నాం. అతనిని ప్రేమించేందుకు నేనెంతగానో ప్రయత్నిస్తున్నాను. నాకు చాలా కోపంగా ఉంది. ఒకప్పుడు అతను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేవాడు. ఇప్పుడు అతనితో కలిసి ఉండడం అంటే పెనుభారంగా ఉంది. ఏం చేయాలో నాకు తోచడం లేదు. అతనిలో కాసింత కదలిక కూడా లేదు అని చెప్పింది. మానసిక సాన్నిహిత్యానికి సంబంధించి పురుషునిలో చోటు చేసుకునే స్వాభావిక మార్పుల గురించి, రబ్బరు బ్యాండ్ సిద్ధాంతం గురించి తెలుసుకున్న తరువాత తమ విషయంలో ఏం జరిగిందో లీసా జిమ్లకు అర్థమైంది. వాళ్ళిద్దరూ కలిసి ఎంతో కాలాన్ని గడిపారు. ఇప్పుడిక జిమ్, లీసాలు విడివిడిగా కొంతకాలాన్ని గడపాల్సిన అవసరం తలెత్తింది. ఒక పురుషుడు మానసికంగా మరింత సన్నిహితుడై ఉన్నప్పుడు దూరమయ్యే ప్రక్రియ ఇంకా మొదలు కానప్పుడు అతనిలో కొన్ని సంకేతాలు వ్యక్తం అవుతుంటాయి. ముభావంగా ఉండడం, చిరాకు పడడం, స్తబ్దంగా ఉండిపోవడం, ఆత్మరక్షణలో పడిపోవడం వంటి సంకేతాలు అతనిలో క్రమేణా పెరుగుతుంటాయి. తన జీవిత భాగస్వామికి ఏ విధంగా దూరమైపోవాలో జిమ్ ఉద్దేశపూర్వకంగా నేర్చుకోలేదు. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు అతను అపరాధ భావనకు గురయ్యేవాడు. ప్రతి విషయాన్ని తాను తన భార్యతో మరింతగా పంచుకోవలసి ఉందని అతను భావించేవాడు. తామిద్దరం కలిసి ప్రతి విషయాన్ని పంచుకోవాలని, కలిసి అన్ని పనులు చేయాలని లీసా కూడా భావించేది. వాళ్ళిద్దరూ సలహా కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు జిమ్తో కలిసి మరింతగా గడపాలని ఎందుకు కోరుకుంటున్నావంటూ నేను లీసాను ప్రశ్నించాను. తను లేకుండా నేను మాత్రమే ఆనందిస్తే
అది అతన్ని గాయపరుస్తుందని నేను భయపడేదాన్ని. ఒకసారి నేను ఒంటరిగా షాపింగ్‌కి వెళ్ళాను. అది అతనిని బాధించింది అని ఆమె జవాబిచ్చింది. ఆ రోజు నాకు గుర్తుకు వచ్చింది. నిజానికి నువ్వు అలా షాపింగ్‌కి వెళ్ళినందుకు నేను బాధపడలేదు. వ్యాపారంలో కొంత డబ్బును నష్టపోవడాన్ని గురించి నేను ఆ రోజు బాధపడ్డాను. నిజానికి నేనింటికి వచ్చేటప్పటికి నువ్వు లేకపోవడంతో ఏకాంతంగా గడిపే అవకాశం దొరకడం నాకు కాస్త ఉపశమనాన్నిచ్చింది. ఆ విషయాన్ని నీకు చెబితే నువ్వు నొచ్చుకుంటావేమోనని నేను భయపడ్డాను. అందుకే అందుకే నేను ఆ విషయం నీకు చెప్పలేదు అని జిమ్ అన్నాడు. నువ్వు లేకుండా నేను ఒంటరిగా షాపింగ్‌కి వెళ్ళడం నీకు నచ్చలేదని నేను భావించాను. అందుకే నువ్వు ముభావంగా మారిపోయావనుకున్నాను అంది లీసా. మరింత స్వతంత్రంగా వ్యవహరించడం. ఈ సంభాషణతో తాను జిమ్ గురించి అనవసరంగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని లీసాకు అర్థమైంది. జిమ్ అలా తనకు కాస్త దూరంగా వ్యవహరించడం అన్నది ఆమెకు మరింత స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చింది. తత్ఫలితంగా తన యోగక్షేమాల పట్ల ఇప్పుడు ఆమె మరింత శ్రద్ధ వహిస్తోంది. తాను చేయదలుచుకున్న పనుల్ని మొదలుపెట్టడం, ఈ క్రమంలో తన స్నేహితుల సహకారాన్ని పొందడం అనేవి ఆమెను ఎంతగానో సంతోషపెట్టాయి. జిమ్ మీద వ్యతిరేకత నుంచి ఆమె విముక్తురాలైంది. అతని నుంచి తాను అతిగా ఆశించానని ఆమె గుర్తించింది. రబ్బరు బ్యాండ్ సిద్ధాంతం గురించి తెలుసుకున్న తర్వాత తమ సమస్యలకు తానెంతగా కారకురాలయ్యిందో కూడా ఆమె గుర్తించింది. ఏకాంతంగా గడపడానికి అతనికి మరింత సమయం అవసరం అవుతుందని ఆమె అర్థం చేసుకుంది. తాను చేసే ప్రేమాస్పద బలిదానాలు దూరమై తిరిగి దగ్గర కావడం అన్న మానసిక ప్రక్రియ నుంచి అతనిని ఎంతగా నిరోధిస్తున్నాయో ఆమె తెలుసుకుంది. బలిదానాలు ఆమెకి దగ్గర చేయకపోగా దూరం చేశాయి. పూర్తిగా ఆధారపడిపోవడం అనే తన మనోదృక్పథం అతనికి పెనుభారంగా మారిన విషయాన్ని ఆమె గ్రహించింది. ఇప్పుడిక జిమ్ లేకుండానే ఆమె తనకిష్టమైన పనులన్నీ చేస్తుంది. ఇంతకాలం తాను చేయాలని ఆశించిన మరికొన్ని పనుల్ని ఇప్పుడు ఆమె చేసేసింది. తన స్నేహితురాలతో కలిసి ఒక రాత్రి ఆమె విందుకు కూడా వెళ్ళింది. మరో రాత్రి ఆమె ఒంటరిగా ఒక నాటకానికి వెళ్లి వచ్చింది. ఇంకో రాత్రి ఒకానొక స్నేహితురాలి పుట్టినరోజు పండుగ తాలూకు విందుకు హాజరయింది. చిన్న చిన్న అద్భుతాలు. దీంతో తమ సంబంధంలో వచ్చిన అద్భుతమైన మార్పు ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు జిమ్ ఆమె పట్ల మరింత ఏకాగ్రతతో, ఆసక్తితో వ్యవహరిస్తున్నాడు. తరువాతి 2 వారాల్లో జిమ్ తన పూర్వ స్వభావాన్ని తిరిగి సంతరించుకున్నాడు. ఆమెతో కలిసి వినోదభరితమైన ఎన్నో పనులు చేయడం మొదలుపెట్టాడు. విహారయాత్రకు తారీఖుల్ని ప్రణాళికాబద్ధంగా నిర్ణయించడాన్ని ప్రారంభించాడు. అతను మునుపట్లా చురుగ్గా తయారయ్యాడు. నాకిప్పుడెంతో ప్రశాంతంగా ఉంది. తను నన్ను ఇప్పుడు మరింతగా ప్రేమిస్తోంది. ఇంటికి రాగానే లీసా నన్ను చూసి ఎంతో సంతోషిస్తోంది. ఆమె ఎటైనా వెళ్ళినప్పుడు ఆమె లేని లోటును అనుభూతించడం నాకు కొత్తగా ఉంది. ఆమె పట్ల కొత్త ప్రేమ మొగ్గతొడిగేలా అది నాకు సహాయపడుతోంది. గతంలో ఏం జరిగిందో నేను పూర్తిగా మరచిపోయాను. ఇప్పుడిక అంతా మంచే జరిగిందనిపిస్తోంది. నా పనుల్లో సహాయపడేందుకు లీసా ప్రయత్నిస్తోంది. ఏం చెయ్యాలో నాకు సూచనలిస్తోంది. అందుకు అనుగుణంగా నన్ను ప్రశ్నిస్తోంది అన్నాడు జిమ్ నాతో. నా దిగులుకి అతనే కారణమంటూ నేను అనవసరంగా జిమ్‌ని నిందిస్తున్నానని నాకర్థమైంది. నా సంతోషానికి నేనే బాధ్యత వహించడం వల్ల జిమ్ మరింతగా ఉత్సాహవంతుడయ్యాడని నేను తెలుసుకున్నాను. ఇది నిజంగా ఒక అద్భుతం అని లీసా చెప్పింది. రబ్బరు బ్యాండును నిరోధించడం. మానసిక సాన్నిహిత్యానికి సంబంధించి జీవిత భాగస్వామిలో చోటు చేసుకునే స్వాభావిక మార్పులకు తాను అంతరాయం కలిగిస్తున్న విషయాన్ని ఒక మహిళ 2 మార్గాల్లో గ్రహించవచ్చు. తనకు తెలియకుండా తానే మహిళ 2 విధాలుగా పురుషుని మనోధర్మాలకు అంతరాయం కలిగిస్తుంది. అవేంటంటే
అతను మానసికంగా దూరమైనప్పుడు తాను వెంటబడడం, దూరమైనందుకు అతన్ని శిక్షించడం. పురుషుడి వెంటబడడానికి, దూరమయ్యే ప్రక్రియ నుంచి అతన్ని నిరోధించడానికి ఒక మహిళ సాధారణంగా అనుసరించే మార్గాల జాబితా ఇలా ఉంటుంది. వెంటాడే ప్రవర్తనలు భౌతిక పరమైనవి. పురుషుడు మానసికంగా తనకు దూరమైనప్పుడు ఆమె అతనిని భౌతికంగా అనుసరిస్తుంది. అతను ఏ గదిలోకి వెళితే తను కూడా అతని వెంటే ఆ గదిలోకి వెళుతుంది. లేదా లీసా జిమ్‌ల ఉదాహరణలో చెప్పుకున్నట్టు తాను చేయదలుచుకున్న పనులు చేయకుండా జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తుంటుంది. ఉద్వేగపరమైనవి. పురుషుడు తనకు మానసికంగా దూరమైనప్పుడు ఆమె అతనిని ఉద్వేగపరంగా అనుసరిస్తుంది. అతని కోసం ఆందోళన చెందుతుంది. అతనికి ఊరట లభించేలా సహాయపడాలని కోరుకుంటుంది. అతని మీద బెంగ పెంచుకుంటుంది. ఏకాగ్రత, మెచ్చుగోలు ద్వారా ఆమె అతనిని బాధిస్తుంది. ఏకాంతంగా గడపాల్సిన అతని మానసిక అవసరాన్ని గుర్తించకపోవడం ద్వారా దూరమయ్యే ప్రక్రియ నుంచి అతనిని ఆమె ఆపుతుంది. తద్వారా ఆమె అతనిని ఉద్వేగపరంగా కూడా నిరోధిస్తుందన్నమాట. అతని అవసరాన్ని గుర్తించకపోవడం వల్ల అతను ఉద్వేగపరంగా వెనక్కి వచ్చేలా ఆమె ప్రయత్నిస్తుంది. అతను దూరమైనప్పుడల్లా ఆమె బాధకు, తాపత్రయానికి గురి కావడం అన్నది అతనిని నిరోధించే మరో పద్ధతి. ఈ పద్ధతి ద్వారా ఆమె అతని నుంచి మరింత సాన్నిహిత్యం కోసం అభ్యర్థిస్తుంది. దాంతో అతను ఆమె తనని నియంత్రిస్తోందని భావనలోకి పడిపోతాడు. మానసిక పరమైనవి. "నువ్వు నా పట్ల ఇలా ఎలా ప్రవర్తించగలుగుతున్నావు? లేదా నీకేమైంది? లేదంటే ఇది నన్నెంతగా బాధిస్తుందో నీకు తెలియడం లేదా?" వంటి నిందాపూరిత ప్రశ్నలతో అతన్ని మానసికంగా వెనక్కి లాగేందుకు ఆమె ప్రయత్నిస్తుంది. ఆమె సర్దుకుపోవడానికి అతిగా ప్రయత్నిస్తుంది. తాను ఎంతో సవ్యమైన మనిషినని, కాబట్టి తన నుంచి దూరమయ్యేందుకు అతనికి ఎలాంటి కారణం లేదని చెప్పడానికి ఆమె ప్రయత్నిస్తుంది. స్వీయ వ్యక్తిత్వాన్ని గురించి ఆమె మర్చిపోతుంది. తను ఎలా ఉండాలని అతను కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండేందుకు ఆమె సిద్ధపడిపోతుంది. ఆ కాస్త సాహసానికి కూడా ఆమె భయపడుతుంది. అతను దూరమైపోతాడన్న ఆందోళనతో ఆమె తన నిజమైన భావోద్వేగాల్ని మనసులోనే అణిచివేసుకుంటుంది. అతనికి బాధ కలిగించే పనులేవీ చేయకుండా ఆమె తనను తాను నిరోధించుకుంటుంది. దూరమైపోయేందుకు సంబంధించిన పురుషుని స్వాభావిక మార్పుల్ని ఒక మహిళ తనకు తెలియకుండా తానే అడ్డుకునే మార్గం మరొకటుంది. అదేంటంటే పురుషుణ్ణి శిక్షించడమే ఆ రెండో మార్గం. శిక్షించడం ద్వారా పూర్వస్థితికి వచ్చేలా అతన్ని మార్చాలన్నది ఆమె ఉద్దేశంగా ఉంటుంది. కానీ తనను ప్రేమించేందుకు దారితీసే ఒకానొక సహజ ప్రక్రియ నుంచి అతన్ని నిరోధిస్తుంది. ఈ దిశగా ఒక మహిళ పురుషుణ్ణి శిక్షించేందుకు అనుసరించే సాధారణ మార్గాలు ఇలా ఉంటాయి. శిక్షించే ప్రవర్తనలు. శిక్షించే ప్రవర్తనలు. 1. భౌతికపరమైనవి. అతను ఆమె మళ్ళీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నప్పటికీ ఆమె తిరస్కరిస్తుంది. భౌతికంగా అతను ప్రదర్శించే ప్రేమను ఆమె అంగీకరించదు. లైంగిక సంపర్కానికి కూడా ఆమె తిరస్కరించవచ్చు. తనను ముట్టుకోవడానికి లేదా తనను సమీపించడానికి ఆమె అతనిని పూర్తిగా నిరాకరిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆమె అతని మీద చేయి చేసుకుంటుంది లేదా తన అసంతృప్తిని ప్రదర్శిస్తూ వస్తువుల్ని పగలగొడుతుంది. మానసికంగా ఒక పురుషుడు దూరమైనప్పుడు అతనిని ఈ విధంగా శిక్షించడం వల్ల అతనిక మళ్ళీ ఆ పని చేయడానికి భయపడతాడు. ఇలా ఆమెకు దూరమయ్యే ప్రక్రియ నుంచి ఈ భయం అతనిని నిరోధిస్తుంది. భవిష్యత్తులో ఆ ఆలోచనకే తావివ్వరాదని అతను భావిస్తాడు. దాంతో అతని స్వాభావికమైన మార్పులకు అంతరాయం కలుగుతుంది. ఆ మార్పులు పూర్తిగా ఆగిపోతాయి. తత్ఫలితంగా అతనిలో ఆగ్రహం అంకురిస్తుంది. మళ్ళీ ఆమెతో సాన్నిహిత్యాన్ని ఆశించకుండా అది అతనిని నిరోధిస్తుంది. మానసికంగా దూరమైన ఆ వ్యక్తి ఇక మళ్ళీ వెనుదిరిగి రాకపోవచ్చు. 2. ఉద్వేగపరమైనవి. అతను తిరిగి ఆమెతో సాన్నిహిత్యాన్ని కోరుకున్నప్పుడు ఆమె దుఃఖానికి గురై అతనిని నిందిస్తుంది.
తనను నిర్లక్ష్యం చేసినందుకు ఆమె అతన్ని క్షమించదు. ఆమెను సంతోషపెట్టడానికి అతని దగ్గర ఏమీ మిగలదు. ఆమెను సంతృప్తిపరిచే సామర్థ్యం తనకు లేదని భావించి ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నాన్ని అతను పూర్తిగా మానుకుంటాడు. అతను తిరిగి తనకు సన్నిహితంగా వచ్చినప్పుడు ఆమె తన అనంగీకారాన్ని మాటల ద్వారా, కంఠస్వరం ద్వారా వ్యక్తం చేస్తూ తన జీవిత భాగస్వామి వైపు గాయపడినట్టుగా చూస్తుంది. 3. మానసిక పరమైనవి. అతను తిరిగి సాన్నిహిత్యాన్ని అభిలషించినప్పుడు మనసు విప్పి తన మానసికోద్వేగాలను అతనితో పంచుకోవడానికి ఆమె నిరాకరిస్తుంది. తనతో మనసు విప్పి మాట్లాడనందుకు ఆమె అతని మీద వ్యతిరేకతను పెంచుకొని ముభావంగా తయారవుతుంది. అతను తన పట్ల నిజమైన శ్రద్ధాసక్తుల్ని కలిగి ఉన్నాడన్న నమ్మకాన్ని ఆమె కోల్పోతుంది. అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వదు. మంచి వ్యక్తిగా మారే అవకాశాన్ని అతనికి నిరాకరిస్తుంది. అతను సంతోషంగా ఆమె దగ్గరికి తిరిగి వచ్చినప్పటికీ తాను ఆమెకు ఎంతో దూరంలో ఉన్నానని అతను తెలుసుకుంటాడు. మానసికంగా దూరమైనందుకే తాను శిక్షార్హుడినయ్యానని ఒక పురుషుడు భావించినప్పుడు ఒకవేళ తాను మళ్ళీ ఇలా దూరమైతే ఆమె ప్రేమను పోగొట్టుకోవలసి వస్తుందేమోనని అతను భయపడతాడు. తాను ఇలా దూరమైతే ఆమె ప్రేమకు అనర్హుడినైపోతానని భయపడటం మొదలు పెడతాడు. తనను తాను అనర్హుడిగా భావించుకుంటాడు. దాంతో ఆమెకు దగ్గరై ఆమె ప్రేమను మళ్ళీ కోరేందుకు కూడా అతను భయపడవచ్చు. తిరస్కారానికి గురి కావలసి వస్తుందన్న భయం వల్ల తన ఒంటరి గుహ నుంచి బయటికి రావడానికి అతను భయపడతాడు. చదవమంటారండి? చదవండి. పురుషుని స్వభావం మీద గతం తాలూకు ప్రభావం. మానసికంగా దూరమవ్వడం పురుషుని స్వాభావిక లక్షణం. చిన్నతనం నుంచే సహజమైన ఈ లక్షణానికి అంతరాయాలు కలుగుతుంటాయి. మానసికంగా తండ్రి దూరమైనప్పుడు దానిని తన తల్లి వ్యతిరేకించడాన్ని అతను పసితనంలోనే చూసి ఉంటాడు. దాంతో ఇలా దూరమవడానికి అతను భయపడుతుంటాడు. దాంతో అవతలి వ్యక్తి నుంచి తాను కొంతకాలం పాటు దూరం అవడం అన్నది తన మానసిక అవసరమన్న విషయాన్ని కూడా అతను గుర్తించలేడు. అలా దూరమైనప్పుడల్లా తనను తాను సమర్థించుకోవడానికి అతను అప్రయత్నంగానే వాగ్వివాదాల్లోకి దిగవచ్చు. ఇలాంటి వ్యక్తి సహజంగానే తనలోని పురుష స్వభావాన్ని, శక్తిని బలిపెట్టుకోవడం ద్వారా తనలో స్త్రీత్వపు కోణాన్ని వృద్ధి చేసుకుంటాడు. అతను సున్నిత మనస్కునిగా మారుతాడు. ఈ ప్రక్రియలో అతను తన పురుష స్వభావాన్ని కోల్పోతాడు. ప్రేమించేందుకు, ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టేందుకు ఎంత కష్టాన్నైనా సహించడానికి ప్రయత్నిస్తాడు. మానసికంగా దూరం కావడమనే ప్రక్రియను అపరాధంగా భావిస్తాడు. ఏం జరిగిందో తెలుసుకోకుండా అతను తనలోని కోరికను, శక్తిని, ఆతృతను పోగొట్టుకుంటాడు. తత్ఫలితంగా అతను స్తబ్దునిగా మారుతాడు, లేదా ఎదుటి వ్యక్తిపై పూర్తిగా ఆధారపడే మనిషిగా తయారవుతాడు. ఏకాంతంగా గడపడానికి లేదా తన ఒంటరి గుహలోకి వెళ్ళడానికి అతను భయపడవచ్చు. ప్రేమను కోల్పోతానన్న అంతర్గతం భయం వల్ల తానిక ఎంత మాత్రమూ ఏకాంతంగా ఉండలేనని అతను భావించవచ్చు. చిన్నతనంలో తండ్రిని తల్లి తిరస్కరించడం లేదా తనని
జీవిత భాగస్వామి తిరస్కరించడం వంటివి అతనికి అనుభూతిలో అనుభవంలోకి వచ్చి ఉంటాయి. కొంతమంది పురుషులకు మానసికంగా దూరం కావడం ఎలాగో తెలియదు. మరికొందరికి మానసికంగా దగ్గర కావడం ఎలాగో తెలియదు. భావనతో నిండిన పురుషుడికి మానసికంగా దూరమవడం అన్నది పెద్ద కష్టమేమీ కాదు. అయితే తిరిగి దగ్గరై మనసు విప్పి మాట్లాడడం అన్నది అతనికి సాధ్యం కాదు. ప్రేమకు తాను అనర్హుడినన్న భయం అతని లోపల వేళ్ళూనుకుని ఉంటుంది. ఎదుటి వ్యక్తి పట్ల శ్రద్ధాశక్తుల్ని ప్రదర్శించడానికి, దగ్గరవడానికి అతను భయపడుతుంటాడు. తాను దగ్గరైతే తనకు ఎలాంటి ఆహ్వానం లభిస్తుందో అతనికి ఊహామాత్రంగానైనా తెలిసి ఉండదు. భావనతో కూడిన పురుషునితో పాటు సున్నిత మనస్కుడైన పురుషుడు కూడా తమ స్వాభావిక లక్షణానికి సంబంధించిన అనుభవాన్ని, అవగాహనను కలిగి ఉండరు, లేదా దాని తాలూకు సానుకూల దృశ్యాన్ని ఊహించలేరు. మానసికంగా దూరమవడమనే ప్రక్రియను సానుకూలంగా కొనసాగించే సామర్థ్యం ఇద్దరిలోనూ కొరవడుతుంది. పురుషునికి సంబంధించిన ఈ స్వాభావిక లక్షణాన్ని అర్థం చేసుకోవడం అన్నది స్త్రీలకు ఎంత అవసరమో మగవాళ్లకు కూడా అంతే అవసరం. కొంతమంది పురుషులు తమ ఒంటరి గుహల్లో గడపాల్సిన అవసరం తలెత్తడాన్నే అపరాధంగా భావిస్తారు, లేదా దూరమవడం, తిరిగి దగ్గరవడాన్ని అర్థం చేసుకోలేక గందరగోళంలో పడతారు. తమలో ఏదో లోపం ఉందని వాళ్ళు తమను తాము అపార్థం చేసుకుంటారు. పురుషులకు సంబంధించిన ఈ రహస్యాలను అర్థం చేసుకుంటే అది అటు మగవారికి ఇటు స్త్రీలకు కూడా ఎంతగానో మానసిక ప్రశాంతతను ఇస్తుంది. తెలివైన స్త్రీ పురుషులు తాము మానసికంగా దూరమై హఠాత్తుగా దగ్గరవ్వడం అన్నది మహిళల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో పురుషులకు సాధారణంగా అర్థం కాదు. తనలోని ఈ స్వాభావికమైన మార్పులు మహిళల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో అర్థం చేసుకుంటే, ఒక మహిళ మనసు విప్పి మాట్లాడుతున్నప్పుడు తాను నిజాయితీగా వినడం ఎంత ప్రధానమైన విషయమో పురుషుడు గ్రహిస్తాడు. తన పట్ల నిజమైన శ్రద్ధాశక్తుల్ని కలిగి ఉన్నానని అతను ఆమె పదే పదే నమ్మకాన్ని ఇవ్వాలి. ఆమెకు పదే పదే నమ్మకాన్ని ఇవ్వాలి. జీవిత భాగస్వామికి మళ్ళీ మళ్ళీ అలాంటి నమ్మకాన్ని ఇవ్వవలసిన అవసరాన్ని అతను అర్థం చేసుకొని గౌరవించడం నేర్చుకుంటాడు. మానసికంగా దూరం కావాల్సిన అవసరం లేనప్పుడు తెలివైన పురుషుడు తన జీవిత భాగస్వామి మానసిక ఉద్వేగాలను అడిగి తెలుసుకోవడం ద్వారా సంభాషణలను మొదలుపెడతాడు. తెలివైన పురుషుడు తన స్వాభావిక లక్షణాన్ని అర్థం చేసుకునే కొద్దీ తాను దూరమైనప్పటికీ యథాతథ స్థితికి తిరిగి వస్తానని మహిళకు మరింతగా విశ్వాసాన్ని కలిగిస్తాడు. కొంతకాలం నేను ఏకాంతంగా గడపాల్సి ఉంది. అటు తర్వాత ఎలాంటి అంతరాయాలు లేకుండా మనిద్దరం కలిసి సరదాగా గడుపుదాం అని అతను చెప్పవచ్చు. లేదా ఆమె మాట్లాడుతున్నప్పుడు తాను మానసికంగా దూరం అవ్వడం మొదలు పెడితే దీని గురించి ఆలోచించడానికి నాకు మరికొంత వ్యవధి కావాలి. అటు తర్వాత మనిద్దరం దీని గురించి మాట్లాడుకోవచ్చు అని అతను ఆమెకు అనునయించవచ్చు. అతను ఆమెతో మాట్లాడేందుకు సిద్ధపడినప్పుడు తనకు మానసికంగా ఎందుకు దూరమయ్యాడో తెలుసుకోవడం కోసం మహిళ అతనిని పదే పదే ప్రశ్నించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఏం జవాబు చెప్పాలో అతనికి తెలియకపోతే, నిజానికి చాలా సందర్భాల్లో పురుషులకి జవాబు తెలియదు. అప్పుడు నాకు ఖచ్చితంగా తెలియదు. నాతో నేను గడపడానికి నాకు కొంత వ్యవధి అవసరమైంది. సరే, ఇక మనం మన సంభాషణలను మొదలు పెడదాం అని చెప్పొచ్చు. తాను ఆమెకు మానసికంగా దగ్గరగా ఉన్నప్పుడు ఆమె మాటల్ని మరింతగా వినిపించుకోవాల్సిన అవసరం ఉందని అతనికి బాగా అర్థమవుతుంది. అంతేగాక ఆమె మాటల్ని శ్రద్ధగా వినడం అన్నది తామిద్దరి మధ్య జరిగే సంభాషణను మరింత అర్థం చేసుకోవడానికి
మరింతగా సహాయపడుతుందని అతను తెలుసుకుంటాడు. తనతో మాట్లాడమని పురుషుణ్ణి ఒత్తిడి చేయకూడదని, అతను తన మాటల్ని శ్రద్ధగా వింటున్నాడా లేదా అన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటే చాలునని, తెలివైన మహిళ సంభాషణను ప్రారంభించడానికి ముందే అర్థం చేసుకుంటుంది. ఆమె మాట్లాడే కొద్దీ రకరకాల ప్రస్తావనలు చోటు చేసుకోవడంతో అతని మీద ఒత్తిడి తగ్గిపోతుంది. ఆమె దృష్టి ఎప్పుడైతే మారుతుందో అప్పుడు అతను మానసికంగా ప్రశాంతతను పొందుతాడు. తనలాగే అతను కూడా మనసు విప్పి మాట్లాడాలని ఒత్తిడి చేయకుండా తన మానసిక ఉద్వేగాలను అతనితో మరింతగా పంచుకోవడం ఎలాగో ఆమె నేర్చుకుంటుంది. తాను అతనిని అంగీకరిస్తున్నానన్న భావన కలిగే కొద్దీ, అతను మనసు విప్పి మాట్లాడతాడని, తన మాటల్ని మరింత శ్రద్ధగా ఆలకిస్తాడని ఆమె నమ్ముతుంది. ఆమె అతనిని శిక్షించదు లేదా వెంటాడి వేధించదు. తామిద్దరి మధ్య మానసిక సాన్నిహిత్యం పెరగడం వల్లే కొన్ని సందర్భాల్లో అతను తనకు దూరమవుతుంటాడని, అలాగే మరికొన్ని సందర్భాల్లో ఒంటరి గుహ నుంచి అతను వెనుదిరిగి వస్తున్నప్పుడు తన మానసిక ఉద్వేగాలను అతను పంచుకుంటాడని, తన మాటల్ని మరింత శ్రద్ధగా ఆలకిస్తాడని ఆమె అర్థం చేసుకుంటుంది. ఈ గొప్ప లక్షణం కొద్దిమంది మహిళల్లోనే ఉంటుంది. ఇదండి. అధ్యాయం 7 మహిళలంటే కడలి తరంగాలే. అమ్మో! అయితే రేపు చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఉమ్. అసలే వాళ్ళ గురించి చాలా ఇప్పుడు లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ అయిపోయింది, రేపు సునామీ వస్తుంది కడలి రేపు. అంతే అండి. ఇందులో చెప్పేదేంటంటే, పెళ్లి తర్వాత అబ్బాయిలు తమకి తాముగా కొంచెం దూరం వెళ్తారు. ఎందుకంటే దూరం వెళ్ళడం అంటే ఎక్కడికో వెళ్ళడం అని కాదు. మాట్లాడకుండా ఉండడం, మానసికంగా దూరంగా ఉండడం. అది ఏంటి ఇతనికి ఏదైనా ఉందా? మన మీద ఇష్టం లేదా? ఎందుకిలా ఉంటున్నాడు? అని బాధపడుతూ, ఆ బాధతో వాళ్ళని టెన్షన్ పెడుతూ, వాడు అవును నేనిలా ఉండడానికి కారణం నేనిలా ఉండడం తప్పా? ఇలా ఉండకూడదేమో అని తనకి తాను బాధపడ్డం. ఇలా ఇద్దరూ గొడవ పడ్డం. చివరికి విడాకులు తీసుకోవాలనుకోవడం. ఇది కాకుండా అతను కొన్ని సార్లు మౌనంగా ఉంటే, ఆయనకి ఇష్టం వచ్చినంత సేపు ఉండనిచ్చి, ఆయనే తిరిగొచ్చేదాకా ఆడపిల్లలు సహనంగా, ఓపికగా ఉండాలి. అలానే నేను ఇలా నేను చెప్పండి. సింపుల్ గా చెప్తాను చూడండి. హ్మ్. హ్మ్. ఇప్పుడు పురుషులు స్త్రీ సాన్నిహిత్యం కోరుకుంటారు. అప్పుడు బాగా వాళ్ళతో ఆ చక్కగా ఉండడం, వాళ్ళతో బాగా వాళ్ళు మాటలన్నీ వినడం, అంటే ఆ వాళ్ళతో బాగా అనుకూలంగా ఉండి బాగా ఉంటారు. హ్మ్. అది ఒక స్థాయికి రీచ్ అయిన తర్వాత అంటే ఆ ఆ స్త్రీతో బాగా మమేకమైన తర్వాత ఆమె హ్మ్. సంపూర్ణంగా ఓపెన్ అప్ అయిపోయి, ఇతడు సంపూర్ణంగా ఓపెన్ అప్ అయిపోయి ఉన్న ఒక స్థితి ఏర్పడుతుంది ఇద్దరికి. అప్పుడు హ్మ్. అంతా బానే ఉంటుంది. హ్మ్. అది కొంతకాలం గడిచిన తర్వాత ఏమైతుందంటే అంతకు మించి ముందరికి పోవడానికి ఉండదన్నమాట. హ్మ్. అంతా బాగా కలిసి ఉంటారు, అంతా బానే ఉంటుంది. అప్పుడు ఏమైతుందంటే ఇతనికి నేను మరీ ఎక్కువ డిపెండ్ అయిపోతున్నానేమో అన్న ఒక శంక మొదలైతది. హ్మ్. ఆడవాళ్ళకి అట్లుండదు. ఆడవాళ్ళకి అలా అలా ఉండడమే కావాలి. హుహు. ఆ! మగవాళ్ళకి నేను మరీ ఎక్కువ డిపెండ్ అయిపోతున్నానేమో, అంటే ఇంకా ఈమెతోనే ఉంటున్నా ఎక్కువ ఇంక అసలు. అప్పుడు గుర్తొస్తాయన్నమాట వీడికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇవన్నీ గూడా నాకు ఉన్నాయి గదా! అంతకుముందు అవన్నీ గుర్తుకు రావు. హుహు. ఎందుకంటే స్త్రీ సాన్నిహిత్యం కోరుకుంటున్నాడు గాబట్టి. హ్మ్. ఇది సంపూర్ణంగా దొరికిన తర్వాత ఒక స్థాయి రీచ్ అయిన తర్వాత అప్పుడు ఓహ్! నా కుటుంబం, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళని మిస్ అయితుంటాడన్నమాట అప్పుడు. అప్పుడు హ్మ్. మెల్లగా ఈ ఈమె నుంచి డిటాచ్ అవ్వడానికి, అంటే ఈమె నుంచి వేరవ్వడానికి మెల్లగా ప్రయత్నం చేస్తా ఉంటాడు. హ్మ్. అయితే
ఆమె ఏమనుకుంటది దీన్ని? నాకు ఇతను దూరం అయిపోతున్నాడు. ఇతనికి నా మీద ప్రేమ తగ్గిపోయింది. నన్ను దూరం పెట్టాలనుకుంటున్నాడు అని అనుకుంటది. కానీ హ్మ్. ప్రేమేం తగ్గలేదు. హ్మ్. కొం కొంచెం ఇంటర్వెల్ కావాలి అతనికి. దీని హ్మ్. నుంచి ఒక మోనోటోనస్ ఎన్విరాన్మెంట్ నుంచి కొంచెం అతనికి ఇంటర్వెల్ కావాలి కొద్దిగా. కొద్దిగా హ్మ్. డిస్టెన్స్ అవ్వాలి. హ్మ్. అప్పుడు ఈ ఆమె అప్పటిదాకా అంతా ఒక పూలవనంలో మంచి సువాసన భరితమైన ఒక పూలవనంలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యే ఆమె ఆ అనుభూతిని కోల్పోతా ఉంటది మెల్లమెల్లగా మెల్లమెల్లగా. అది ఆమె వెంటనే గమనిస్తది. ఇతను దూరం అయితున్నాడు. దూరం పోవాలనుకుంటున్నాడని. ఆమె హ్మ్. అలర్ట్ అయితది. అప్పుడు హ్మ్. ఇది ఇద్దరికి మధ్య జరిగే ఒక సంఘర్షణ అన్నమాట. హ్మ్. ఆమె ఏం ప్రయత్నం చేస్తుంది? లేదు నేను మళ్ళీ ఆ అనుభూతిలోకే పోవాలని ఆమె ప్రయత్నిస్తది. హ్మ్. అరే వద్దురా బాబు నేను కొంచెం నాకు ఇంటర్వెల్ కావాలి. నాకు కొంచెం ఫ్రీ పాస్ కావాలి. కొద్దిగా టైం కావాలి అని వీడు దూరం అవుతాడు. దూరం హ్మ్. అవ్వాలని ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు ఆమె ఇతన్ని మళ్ళీ వెనక్కి లాగకుండా సరే ఇది కూడా ఒక సహజమైన భాగమే. సరే కొంచెం లీజర్‌గా వదులుదాము అని మెల్లమెల్లగా, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా అతన్ని కొంచెం అతని స్వేచ్ఛకు, అతని దీనికి పోనిస్తే అతడు వెళ్తాడు. దూరం అవుతాడు. దూరం హ్మ్. అయ్యి ఏవైతే మిస్ అవుతాడో వాటిని మళ్ళీ వాటిలో గెలుస్తాడు. హ్మ్. అంతవరకు ఈమె వెయిట్ చేయాలి. జస్ట్ ఏం చేయకూడదు. దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు. అలానే దూరం కూడా అవ్వకూడదు. హ్మ్. మళ్ళీ ఎప్పుడైతే ఈమెతో ఉన్న సాన్నిహిత్యాన్ని మళ్ళీ ఎప్పుడైతే అతను మిస్ అవుతాడో అప్పుడు హ్మ్. మళ్ళీ ఇతను ఆమె దగ్గరికి రావడానికి మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడతాడు. హ్మ్. అప్పుడు వెంటనే అమ్మాయి స్త్రీ కూడా వెంటనే హ్మ్. ఏం ఆహ్వానించదు. ఆమె హ్మ్. కూడా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా అవకాశం ఇస్తా ఉంటది. అట్లా హ్మ్. అవకాశం ఎ అంటే మళ్ళీ మొదటి నుంచి ఇంకో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా లవ్ ఎట్ సెకండ్ సైట్ అనుకోవచ్చు ఇది. హ్మ్. మళ్ళీ ఈమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, ఫ్లవర్స్ తేవడం, అది చేయడం, ఇది చేయడం. అలా మళ్ళీ హ్మ్. అన్నమాట. సో, పురుషుడికి ఆ స్పేస్ ఇవ్వాలి అనే మెచ్యూరిటీ ఈమెకి రావాలి. హ్మ్. ఆహ్, హ్మ్. ఇతను ఇతనేంటంటే నాకు ఈ ఈమె మళ్ళీ వెంటపడుతుంది అనంటే అది అతన్ని అదేదో లాగేసుకుంటున్నట్టుగా కాకుండా ఆమెతో అర్థమయ్యేలాగా చెప్పడానికి కూడా ఇతను కూడా ప్రయత్నించాలి. హ్మ్. అదండి. దీంట్లో ఉన్నది మొత్తం. అవునండి. హ్మ్. అయితే అప్పుడప్పుడు మానసికంగా, శారీరకంగా కొంచెం దూరంగా అంటే భౌతికంగా అని చెప్పొచ్చు. హ్మ్. దూరంగా ఉండడమే ఆలుమగలకి మంచిదేమో అని నాకనిపిస్తుంది. అలా దూరమైనప్పుడు అలా తిరిగి కాదండి. మళ్ళీ అది అలా కాదు. అది సందర్భానుసారంగా వస్తాయి అటువంటి అందుకని పరిస్థితులు. కాదండి. ఆ! నేనెందుకు చెప్తున్నానంటే, మేము అప్పుడప్పుడు వేరే వేరే పనుల మీద మామూలుగా 1, 2 రోజులు ఒకరిని వదిలేసి ఒకరం వెళ్తూ ఉంటాం. అయితే హ్మ్. వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు వెళ్ళిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు మా ఆయన. హ్మ్. హ్మ్. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అని ఉంటది. తొందరగా తీసుకెళ్ళి రైల్వే స్టేషన్‌లో దింపేస్తాను అని దింపేస్తారు. దింపేసి ఓ గంట, హ్మ్. 2 గంటలు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారట. ఆ రాత్రి అదంతా గూడా హమ్మ! ప్రశాంతంగా ఉంది ఈరోజు అనుకుంటారు. నిద్ర లేచిన తర్వాత నుంచి ఇక అప్పుడు కొంచెం మొదలుపెడతారు. ఏదో మిస్ అవుతున్నాను మా ఆవిడని అన్నట్లుగా. ఆ రోజు హ్మ్. పర్లేదు ఎలా గడపగలరు. పక్క హ్మ్. రోజుకొచ్చేసరికి అయ్యో! తను లేకపోతే నేనుండలేను అన్న ఒక ఆలోచన. ఇక మూడో రోజు అయ్యేసరికి తనొచ్చేస్తే బాగుండు. ఎప్పుడెప్పుడొస్తుందా అని అనుకుంటా ఉంటారు. అదే ఎప్పుడు హ్మ్. ఉన్నామనుకోండి దగ్గరగానే,
ఇంకా అంతే హ్మ్. వెళ్తే బాగుండు. ఎక్కడైనా నేనైనా ఎక్కడికైనా వెళ్తే బాగుండు, లేదా ఆమైనా వెళ్తే బాగుండు. ఎప్పుడు ఒకటేనా ఎప్పుడు ఇది అంటే ఆ ప్రేమని తెలుసుకునే ఛాన్స్ రాదు. మనలో ప్రేముంటది. హ్మ్. కానీ అది తెలుసుకునే ఛాన్స్ రాదు. దానికంటే ఎక్కువగా మనకు విసుగు, నా స్వేచ్ఛ ఇలాంటివన్నీ గూడా మనసుకొస్తాయి. కానీ ఎప్పుడైతే ఇలా కొంచెం దూరం ఉంటామో, వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకున్న ఆ లీజర్‌ని, ఆ స్వేచ్ఛని వాళ్ళు ఎంజాయ్ చేసేస్తారో, తర్వాత మళ్ళీ మనం కావాలి అనిపిస్తుంది. అది ఆడ అయినా, మగగైనా ఇదైతే ఒకటి నేను గమనించాను. 2 ఇక సందర్భాన్ని బట్టి మీరన్నట్లుగా ఎవరైనా దూరం అవుతున్నారు అంటే అలా వదిలేస్తే వాళ్ళే మళ్ళీ మామూలుగా వెనక్కొస్తారు. లేదు పట్టి పీడిస్తూ ఉంటే వాళ్ళకి కష్టమే, మనకు కష్టమే. అంతే హ్మ్. అండి. అంతేనండి. అవును. సరే అండి. ఈ రోజుతో ఆరో అధ్యాయం చదివేశాము. రేపు 7 ఆడవాళ్ళ గురించి ఏంటో అసలు విషయం తెలుసుకుందాము రేపటి లైవ్‌లో. ఇప్పటికైతే అందరికీ జయ శ్రీరామ స్వస్తి. శుభరాత్రి. అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. జై శ్రీరామ.